All right. Okay, Andy, let me share my screen. 1 second. All right. ఓకే అండి. అయితే ఈరోజు మనము ఓకే, నిన్న మనం ఏం మాడుకున్నాం? నిన్న మనం కోడ్ చేసుకున్నాం. నిన్న మనము ద కోడ్. ఓకే, ఈ పక్క ఉంది. మేక్ షూర్. యా, నిన్న మనము జస్ట్ ఈ కోడ్ అది శాంపుల్ కోడ్ రాసుకున్నాము. ఈరోజు మనం ఏం చేద్దామంటే ఆ, ఈరోజు కండిషనల్ స్టేట్మెంట్స్. ఈరోజు మనము కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి మాట్లాడుకుందామండి. ఓకే కదండి? ఇప్పటి వరకు మనం ఏం చేసాము? ఆపరేటర్స్ గురించి మాట్లాడుకున్నాం. ఆపరేటర్స్, ఎక్స్ప్రెషన్స్. ఆపరేటర్స్ గురించి ఏమన్నా డౌట్లు ఏమైనా ఉన్నాయండి? ఇది ఈజ్ ద ఫస్ట్ అండ్ బేసిక్ థింగ్ టు స్టార్ట్ విత్. ఇందులో ఏమన్నా డౌట్లు ఏమైనా ఉన్నాయండి? ఐ డోంట్ థింక్ సో, రైట్? ఓకే, ఆల్ రైట్. ఇప్పుడు వచ్చేసి కండిషనల్ స్టేట్మెంట్స్ అండి. కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే మనం ఏమనుకున్నామండి? మామూలుగా కోడ్ ఎలా రన్ అవుతుంది అనుకున్నాము? కోడ్ అనేది ఇక్కడ మీకు లైన్ నెంబర్లు కనపడుతున్నాయి కదండి. సో ఒక ప్రోగ్రామ్ ఫైల్ తీసుకుంటే మనం ఇక్కడ కిందకు వచ్చి డాట్ నెట్ రన్. ఇక్కడ మనం కిందకొచ్చి డాట్ నెట్ రన్ ట్రై చేస్తే రన్ చేస్తే కోడ్ ఎలా రన్ అవుతుందంటేనండి, మొదటి లైన్ నుండి ఎడమ వైపు నుండి కుడి వైపుకి, సారీ నేను ఏదో లొకేషన్, ఇక్కడ ఎడమ వైపు నుండి కుడి వైపుకి ఒక, మీకు ఇక్కడ ఇది క్యారెట్ ఎట్లా మూవ్ అయితే చూశారు కదండి, కర్సర్ కర్సర్ ఎట్లా మూవ్ అయితే చూస్తున్నారు కదా, ఇలానే మూవ్ అవుతుందండి కోడ్ కూడా. ఎడమ వైపు నుండి కుడివైపుకి, ఎడమ వైపు నుండి కుడివైపుకి, పైన నుండి కిందకి, ఫస్ట్ లైన్ నుండి చివరి కింద లైన్కి. అర్థమైంది కదండి? దట్ ఈస్ హౌ ద కోడ్ ఆల్సో. మనుషులం మనం ఎలా చదువుతామో ఈ కంపైలర్ కూడా అలా చదువుతుందండి. కంపైలర్ అంటే గుర్తుంది కదండి, మనం మాడుకున్నాం ఆల్రెడీ. కంప్యూటర్లో ఉన్న కన్వర్టరు, వెర్ ఈజ్ ఇట్, ఇందులో మనము బేసిక్స్ ఎక్కడ మాడుకున్నాము? కోడింగ్ గోలు, ఇది కాదు. కోడింగ్ ప్లాన్, ఇది కాదు. ఇంట్రడక్షన్, ఇదేనా? మనం ఎలా మాడుకున్నామండి? కంప్యూటర్ అనేది మనం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రాస్తే అది ఎడమ వైపు నుండి కుడివైపుకి, పైనుండి కిందకి చదువుకుంటా వెళ్ళి ఇది కన్వర్ట్ చేస్తుందండి. కోడ్ని ఒక డిఎల్ఎల్, ఒక ఎగ్జిక్యూటిబుల్ లాగా కన్వర్ట్ చేస్తుందండి. ఇది మనం ఆల్రెడీ మాడుకున్నాము. సో ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అని అంటే ఈజ్ అ కోడ్. ఇప్పుడు మనం ఈ కోడ్ తీసుకుంటే, ఈ కోడ్ అనేది ఏ కోడ్ అయినా సరేనండి, మనం కోడ్ రాసాము అని అంటే అది ఎడమ వైపు నుండి కుడివైపుకి లైన్ నెంబర్ 1 నుండి 2, 3, 4, 5, 6 అలాగా ఎగ్జిక్యూషన్ అనేది అలా చూసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం ఏం మాట్లాడుకున్నాము? ఒకవేళ మనం కమెంట్ రాస్తే, అంటే 2 స్లాష్ ఇచ్చి కమెంట్ రాస్తే ఇక తర్వాత చూడదండి. ఈ తర్వాత ఇంకేమో చూడదు, దానికి టైం వేస్ట్ చేసుకోదు, కిందకి వెళ్ళిపోతుంది. 2 కమెంట్ రాసినామంటే కిందకి వెళ్ళిపోతుంది, టైం వేస్ట్ చేసుకోదు. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది, చూసింది, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ దాకా వస్తుంది. ఈ రెండు కమెంట్లు చూసి ఓకే ఇక్కడ తర్వాత రాబోయేది కమెంట్ అని చెప్పి కిందకి వెళ్ళిపోతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా 2 కమెంట్లు చూస్తుంది, ఓహో ఇది కమెంట్ అని చెప్పి కిందకి వెళ్ళిపోతుంది. అర్థమైంది కదండి? ఎలా చదువుతుంది అంటే, మళ్ళీ చెప్తున్నా చూడండి. లైన్ నెంబర్ 1 ఫస్ట్ వాడికి వస్తుంది, ఇడేమో చూస్తుంది. ఏముంది ఇక్కడ? ఇంట్ అని ఉంది. ఇంట్ అంటే ఏంటిది? డేటా టైప్ చూసి, ఓహో ఇప్పుడు నేను ఇప్పుడు చదివింది డేటా టైపు. ఓకే, నెక్స్ట్ రాబోయేది ఏంది అని అంటే ఆ వేరియబుల్ పేరు వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఓకే, వేరియబుల్ పేరు చూసుకుంది. ఓకే, ఇప్పటి వరకు ఏమేమి వచ్చింది? నాకు డేటా టైప్ వచ్చింది, వేరియబుల్ పేరు వచ్చింది. తర్వాత ఏం ఎక్స్పెక్ట్ చేస్తాను నేను?
ఒక అసైన్మెంట్ రావాలి. అంటే ఈ వేరియబుల్‌లో డేటా పడాలి. సో, ఈక్వల్ ఈక్వల్ టు వచ్చింది. తర్వాత ఇక్కడేంటిది? ఓకే. ఇక్కడ ఈక్వల్ టు వచ్చింది. అంటే ఒక అసైన్మెంట్ జరుగుతా ఉంది. నెక్స్ట్ నేను ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తాను? ఒక నంబర్ ఎక్స్‌పెక్ట్ చేస్తాను అనుకుంటది. నంబర్ ఎక్స్‌పెక్ట్ వచ్చింది. సిన్స్ ఐ గాట్ ఎవ్రీథింగ్, చివర్లో ఒక లైన్ ఎండ్ చేయాలి. లైన్ ఎండ్ చేయాలంటే ఒక సెమైకోలన్ పెట్టాలి. ఓకే. సెమైకోలన్ పెట్టడం అంటే ఏంటిది? ఓకే. ఈ లైన్ ఇక్కడితో అయిపోయింది. ఓకే. నెక్స్ట్ లైన్. అంటే సారీ, ఈ లైన్ కాదు. ఈ స్టేట్మెంట్ ఇక్కడితో అయిపోయింది. దిస్ ఈజ్ వన్ స్టేట్మెంట్. ఇది ఒక ఇంగ్లీష్ పారాగ్రాఫ్లో ఒక సెంటెన్స్ మనం ఎలా అయితే చెప్తామో అదేవిధంగా కోడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో సెమీకోలన్ అనేది ఒక ఫుల్ స్టాప్ లాంటిది. ఫుల్ స్టాప్ ఫర్ ఏ సెంటెన్స్. తర్వాత రెండో సెంటెన్స్ స్టార్ట్ అవుతుంది. రెండో సెంటెన్స్ మనం ఇక్కడ ఇమీడియట్గానే స్టార్ట్ చేసుకోవచ్చు, లేదంటే అందంగా క్లీన్గా నెక్స్ట్ లైన్ కన్నా పోవచ్చు. ఓకేనండి. సో ఇక్కడ మళ్ళీ కిందకు వస్తుంది. ఈడేమీ లేదు. మళ్ళీ కిందకి వెళ్ళింది. ఓకే. ఇప్పుడు నేను రెండు స్లాష్లు చూశాను. అంటే ఇప్పుడు రాబోయేది కమెంటు. తర్వాత చూసి నా టైం వేస్ట్ దలుచుకోవట్లేదు. కిందకి వెళ్ళిపోతుంది. అర్థమైందా అండి? ఒక్క నిమిషం అండి, ఇప్పుడే ఒక్క నిమిషం అండి. ఇప్పుడు ఓకే, ఆల్రైట్. ఓకే. ఇక్కడ ఇది అర్థమవుతుంది కదండి. సో కోడ్ అనేది ఎలా చదువుతుందంటే, ఒక మనిషి ఒక ఫైల్ని ఎలా చదువుతామో ఈ ఈ కంపైలర్ అనేది ఏదైతే ఉందో అది కూడా మన కోడ్ ఫైల్స్ని అదే విధంగా చదువుతుంది. ఎడమ వైపు నుండి కుడి వైపుకి లైన్ నెంబర్ 1 నుండి ఇట్లా కిందకి ఇట్లా చదువుకుంటా వచ్చేస్తుంది. మనం ఎలా అయితే దీన్ని అర్థం చేసుకుంటామో ఇంటర్ప్రెటర్ కూడా సారీ కంపైలర్ కూడా అలానే అర్థం చేస్తుందని గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. వై ఆమ్ ఐ సేయింగ్ దిస్? వాట్ ఈస్ ద పర్పస్? అంటే ఇప్పుడు మనం ఒక్కోసారి ఏం చేయాల్సి వస్తుంది? మనము కొన్ని కొన్ని కోడ్స్ని మనము కంట్రోల్ చేయాల్సి వస్తుంది. అంటే వాట్ డస్ ఇట్ మీన్? ఇప్పుడు చూడండి, కొన్ని కోడ్స్ని మనము కంట్రోల్ చేయాల్సి వస్తుంది. ఏంటి దాని అర్థం ఏంది అని అంటే, మీ ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు నాకు ఇది డే 2 కదండి. లెట్ మీ క్రియేట్ డే 3. సారీ, ఈరోజు డే 4 కదా. ఓకే. డే డే 4 డే 4 నిన్న పోస్ట్ చేశాంగా. డే 5 రైట్. టుడేస్ డే 5. సిషార్ కోర్స్ ఇప్పుడు ఎన్ని రోజులు అయిపోయింది. సూపర్. యా, డే 5. లెట్ మీ చెక్. నా మైండ్ పని చేస్తలేదు, ఒక నిమిషం. వాట్ ఈస్ ఇట్? యా, డే 5. సిటీ డే 5. మీకు ఈ కమాండ్ ఇప్పుడు నేను చేస్తుంది. ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్లో లేకపోతే ఇక్కడ టెర్మినల్లో కమాండ్స్ అవి ఇవి నేను మీకు చెప్తానండి. వన్ డే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. యూ డోంట్ వరీ అబౌట్ ఇట్. మనము విజువల్ స్టూడియో కోడ్ని టెర్మినల్లో కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఇది కూడా మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు మనం అక్కడ దాన్ని ఒక ఆప్షన్ ఉంటుందండి. ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇది కూడా వర్కౌట్ అవుతుంది. ఆల్రైట్. ఇప్పుడు సేమ్ ఇప్పుడు డే 5 కోసం నేను కొత్త ప్రోగ్రామ్ రాస్తున్నాను. ఎగ్జాంపుల్ కండిషనల్ స్టేట్మెంట్స్ కోసం. ఓకే. ఇక్కడ ఫస్ట్ స్టెప్ గుర్తుంది కదండి. .NET న్యూ కన్సోల్. ఫస్ట్ స్టెప్ రాసుకున్నాం. ఎందుకంటే ముందు మనం నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. రైట్. notes.md. ఫస్ట్ స్టెప్ ఏం చేశాను? .NET న్యూ కన్సోల్ అని రాసుకున్నాను. ఫస్ట్ స్టెప్ అదైతే రాసుకున్నాను. తర్వాత ఏంటిది? దీన్ని కూడా మనం నీట్గా రాసుకోవచ్చు. ఇట్స్ యా, స్టెప్ 1 క్రియేట్
న్యూ ప్రాజెక్ట్ యూజింగ్ .NET న్యూ కన్సోల్. ఓకే కదండి. ఇక్కడ జస్ట్ లైక్ దట్ ఇందాక మనం ఆడుకున్నట్టుగానే కోడ్ అనేది ఎలా రన్ అవుతుంది, ఫస్ట్ నుండి రైట్, లెఫ్ట్ నుండి రైట్కి, టాప్ టు బాటమ్. ఓకే, దిస్ ఈజ్ ప్రోగ్రామ్.cs. దిస్ ఈజ్ వేర్ వీ రైట్ ద కోడ్. ఓకే కదండి. సరే, కమెంట్ మనకు అవసరం లేదు, తీసేద్దాం. ఓకే, లెట్స్ గెట్ బ్యాక్ టు ద థియరీ వన్స్ అగైన్. ఇక్కడ కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం. అంటే ఏంటంటే ఇప్పుడు నాకు లైన్ 1, ఇప్పుడు చూడండి, ఇది లైన్ 1. ఓకే, ఇప్పుడు ఇది లైన్ 2, సారీ ఇది లైన్ 2. ఓకే, ఇది లైన్ 3. ఇప్పుడు నేను ఇది రన్ చేస్తే ఏమవుతుందండి, మనం అనుకున్నట్టుగానే పైన నుండి కిందకి అన్నీ ప్రింట్ అవుతాయి. .NET ఇది మినిమైజ్ చేసేద్దాం. ఓకే కదండి. లైన్ 1, లైన్ 2, లైన్ 3 3 ప్రింట్ అయినాయి. ఓకే, దిస్ ఇస్ వాట్ వీ ఎక్స్పెక్ట్. నాకు ఇప్పుడు లైన్ 2 అనేది అక్కడే ఉంటుంది, కానీ నాకు అది ప్రింట్ కావద్దు. కానీ ఇక్కడ నాకు లైన్ 3 ఉంది. లైన్ 3 అనేది ఓన్లీ ఒక స్పెసిఫిక్ కండిషన్ అయితేనే ఇది ప్రింట్ కావాలి. రైట్, ఇప్పుడు లైన్ 1 అంటే ఇప్పుడు నేను కిందకు మూవ్ చేస్తే మరి కలిపి చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఇట్లా 3 ఉంది, ఇక్కడ 2 ఉంది, అది ఇది అని. ఒక పని చేద్దాం, ఏ లేకపోతే ఉండండి, ఫస్ట్, సెకండ్, థర్డ్. మనము ఇప్పుడు వీటిని ఇక్కడ ఏవైతే ఉన్నాయో వీటిని నేను కింద రన్ చేస్తే వరుస పెట్టి వస్తాయి, నో డౌట్ అందులో. కానీ నాకేం కావాలి, ఇది నాకు సెకండ్, ఇది నాకు ఆప్షనల్గా రావాలి. అంటే ఒకవేళ సంథింగ్ వర్కౌట్ అయితే నాకు అప్పుడు మాత్రం ఇది రావాలి, లేకపోతే రావద్దు. రైట్, అదేవిధంగా మూడోది అట్లాగా ఒక్కొక్క లైన్ని, ఒక్కొక్క స్టేట్మెంట్ని, ఒక స్టేట్మెంటే కావచ్చు, గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్సే కావచ్చు, వాటిని మనము కండిషనల్గా ఒక పర్టికులర్ రూల్ ప్రకారం అంటే ఎట్లా, సపోజు ఏదన్నా ఒక మన కండిషన్ ఇచ్చి ఇది 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 అయితేనే నాకు ఇది రన్ చేయి, లేకపోతే ఇది రన్ చేయొద్దు అని చెప్పాలనుకోండి. అప్పుడు మనం ఏం వాడతామంటే కండిషనల్ స్టేట్మెంట్స్ వాడతాం. సపోజు మీరు డ్రైవ్ చేస్తున్నారు, హైవేలో డ్రైవ్ చేస్తే మీకు వన్ ఆఫ్ ద మెయిన్ సిగ్నిఫికెంట్ రూల్స్ ఉంటుందండి యుఎస్ రోడ్స్ మీద. ఏముంటుందండి, సపోజు రూల్ ఏముంటుంది అంటే, మీరు డ్రైవ్ చేస్తుంటే సపోజ్ మీరు ఈ లేన్ మీద మీరు ట్రక్ అయితే మీరు ఈ లెఫ్ట్ లేన్ మీదే ఉండాలి. ఐ మీన్ సారీ, రైట్ మోస్ట్ లేన్ మీదే ఉండాలి, లెఫ్ట్ లేన్కి మీరు రాకూడదు ట్రక్ అయితే అని ఉంటుంది. రైట్, మళ్ళీ ఇంకొన్ని రోడ్ల మీద ఏముంటుంది, మీరు ఈ రూట్లోకి ఎప్పుడు రావచ్చు అని అంటే, మీ కారు హైట్ అనేది ఒక 22 ఫీట్ కంటే తక్కువ ఉంటేనే మీరు దీని లోపల రావచ్చు, లేకపోతే 16 ఫీట్ కంటే తక్కువ ఉంటేనే దీని లోపల రావచ్చు అని చెప్పి కొన్ని రూల్స్ ఉంటాయండి. రైట్, అప్పుడు ఏమవుతుంది, మీరు ఆ రూట్లో వెళ్ళరు, మీరు వేరే రూట్లో వెళ్తారు. సో కంప్యూటర్కి తెలిసిన కన్సోల్కి తెలిసిన వన్ ఆఫ్ ద స్ట్రైట్ వే ఏంటిది, లెఫ్ట్ నుండి రైట్కి, పైన నుండి కిందకి. రైట్, దిస్ ఇస్ ద ఓన్లీ రూట్ దట్ ఇట్ నోస్. ఇలా చదువుకుంటూ వచ్చేస్తుంది. ఓకే, మీరు ఇప్పుడు ఆ రూట్ని మీరు మ్యానిపులేట్ చేయాలనుకోండి, కంట్రోల్ చేయాలనుకోండి, అంటే ఇది వెళ్ళే రూట్లో చదివేదే ఈ క్యారెట్ ఉందా, ఈ క్యారెట్ మూవ్ అయ్యే రూట్ ఏదైతే ఉంటుందో ఆ రూట్ని మీరు మ్యానిపులేట్ చేయాలి అని అంటే మీరు కండిషనల్ స్టేట్మెంట్స్ వాడతారు. కండిషనల్ స్టేట్మెంట్లో ఎన్ని రకాలు, ఇఫ్ అంటారు, ఇఫ్ ఎల్స్ అంటారు, ఎల్స్ అంటారు, రకరకాలు ఉంటాయి. మనం ఇఫ్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. రైట్,
ఇఫ్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం జరుగుతా ఉంది అని అంటే, సపోజ్ ఇది ఒక పైప్ అనుకోండి, ఇది ఒక పైపు. పైపు పై నుండి కిందకి వెళ్తా ఉంది పైపు. ఓకే, ఈ పైపులో బాల్ వదిలింది, ఇది బాల్ అనుకోండి. ఈ బాల్ పై నుండి వెళ్తా ఉంది అనుకో, ఇది బాల్ అంటే స్పెషల్ బాల్ అనుకోండి. ఇది అంటే ఇది ప్రతి మచ్ దిస్ ఇస్ ద క్యారెట్. క్యారెట్ అంటే కర్సర్. కర్సర్ ఎట్ట మూవ్ అవుతుంది చూస్తున్నారు కదండి, ఇది ఒక కర్సర్ ఇది. ఇప్పుడు ఈ కర్సర్ పై నుండి స్టార్ట్ అయిందండి, ఎటువంటి అడ్డంకు లేదు, వెళ్ళిపోతా ఉంది, మంచిగా వెళ్ళిపోతా ఉంది, వెళ్ళిపోతుంది 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 వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు దీనికి ఒక ఇఫ్ కనపడిందండి. ఇప్పుడు ప్రతిదాని ఇప్పుడు ఇట్లా ఇలా కనబడితే లోపల ఖచ్చితంగా వెళ్తుందండి. ఇలా ఇఫ్ కానీ ఏది వచ్చినా కానీ వెళ్తుంది లోపలికి. లోపలికి వెళ్ళింది, ఇఫ్ అని చూస్తుంది. ఇఫ్ అంటే ఈ కండిషన్. ఇఫ్ కండిషన్లో ఏముంటుందండి, ఇఫ్ కండిషన్లో ఏమేమి ఉంటుందంటే, ఇది సంథింగ్ ఒక 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 కండిషన్ వచ్చేసి, ఆ కండిషను ట్రూ కానీ ఫాల్స్ కానీ అవుతుందండి. దీంట్లో కండిషన్ ఉంటుంది, ఇఫ్లో ఏముంటుంది, ఒక కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్ ఏమవుతుంది, ట్రూ కానీ ఫాల్స్ కానీ. ఇట్ ఈస్ ప్రతి మచ్ లైక్ ఏ గేట్ అండి. ఇఫ్ అంటే ఒక గేటు, ఇఫ్ ఎల్స్ అంటే ఒక గేటు. ఓకే, ఇఫ్ ఎల్స్ అంటే ఒక గేట్. దీస్ ఆర్ నథింగ్ బట్ గేట్స్, రైట్. ఫస్ట్ ఈ సెక్యూరిటీ చెక్, గేట్ దగ్గరికి వచ్చింది, సెక్యూరిటీ చెక్. ఓకే, ఐడి ఉందా లేదా, ఐడి ఉంటే లోపలికి వెళ్ళు, లేకపోతే బయటికి వెళ్ళు అని అంటది. ఐడి ఓకే, ట్రూ అయితే లోపలికి వెళ్ళు. ట్రూ అంటే లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళిపోయి ఇదంతా చూసేసి మళ్ళీ ఓకే కమ్స్ బ్యాక్ రిటర్న్. అట్లా ఇమ్మీడియట్గా నెక్స్ట్ స్టెప్కి అసలు ఇంత దూరం ఉండదు. ఇక్కడికి వచ్చింది, లోపలికి వెళ్ళింది, పని చూసుకుంది, మళ్ళీ కిందకు వచ్చేసింది, అంటే ఇమీడియట్గా నెక్స్ట్ స్టెప్. ఏమైనా అర్థమవుతుందండి? ఆర్ యు గైస్ స్టిల్ ఫాలోయింగ్? Yes, sir. ఓకే. సో మలేశ్వరి గారు, హౌ అబౌట్ యు అండి? ఎస్ అండి. యప్. యా, మళ్ళీ ఒకసారి కూడా ఫస్ట్ నుంచి చెప్తా చూడండి. ఏంటంటే ఈ పైపులో నుండి ఒక బాల్ కిందకి వేస్తే కిందకు వస్తుంది. ఇఫ్ కండిషన్ ఉంది, ఇఫ్ కండిషన్ ఉన్నదని చెప్పి డింగ లోపలికి వెళ్తుంది. ఇఫ్ అనేది చెకప్. ఈ చెకప్ ఏం చెక్ చేస్తుంది, ఈ బాల్ దగ్గర కావాల్సినవన్నీ ఉండాల్సిన పాసులు, గేట్ పాసులు అవి ఇవన్నీ ఉన్నాయో చూసుకుంటుంది. ఓకే, ఇది ఉందా అని చూస్తుంది. ఓకే, అన్ని కండిషన్స్ మొత్తం ట్రూ అయితే ఓకే ట్రూ అని చెప్పి లోపలికి వెళ్తుంది. లేదు ఏవి లేవు అనుకోండి, గెట్అవుట్ అని చెప్పి బయటకు వచ్చేస్తుంది, మళ్ళీ కిందకు వచ్చేస్తుంది. అర్థమైంది కదండి? కండిషన్స్ ఉంటే లోపలికి వెళ్తుంది, లోపలికి వెళ్ళి మొత్తం ఇదంతా ఈ రూట్ పని అంతా అయిపోగొట్టుకొని మళ్ళీ కిందకు వచ్చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. అది కోడ్ విధంగా ఎలా ఉంటుందో నేను కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇది లేదనుకోండి, ఇఫ్ బ్లాక్ అనేది లేదనుకోండి, ఇప్పుడు ఇది అంటే ఈ సెటప్పే లేదనుకోండి, డైరెక్ట్గా ఉంటే అసలు ఈ గోలే లేదు, డైరెక్ట్గా పైన వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ మనం ఏం మాట్లాడుకుంటున్నాం, ఇది ఒక సెటప్ ఉంది, ఇది లోపల ట్రూ ఆఫ్ ఫాల్స్ బయటపడుతుంది, ఓన్లీ ట్రూ అయితే లోపలికి వెళ్ళాలంటుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దామంటే, అది సి షార్ప్లో ఎలా ఉంటుందో చూద్దాం. ఇఫ్ ట్రూ అన్నాను నేను, ఇఫ్ ట్రూ అయితే దీని లోపలికి వెళ్ళు. నేను జస్ట్ ట్రూ అని డైరెక్ట్గా ఇచ్చేసిన, ట్రూ అయితే దీని లోపలికి వెళ్ళు, ఇఫ్ ఈ ట్రూ అయితేనే దీనిలోకి వెళ్ళు అని అన్నా. సో ఇప్పుడు కూడా ఏమవుతుంది అంటే ఏంటి, మన కర్సర్ ఏదైతే ఉందో ఈ కర్సర్ దగ్గర ఇది ట్రూ అంటే ఏంటి, ఆల్వేస్ ప్రతి ఒక్కటి నా గేట్లు ఎప్పుడు ఓపెన్ చేసి ఉంటాయి ప్రపంచం మొత్తానికి. ఎవడు కాబట్టి వాడు మా ఇంటికి వచ్చిపోవచ్చు అని అన్నాను అనుకోండి, ఎవడు పడితే వాడు మా ఇంటికి వచ్చేస్తారు. ఇప్పుడు దీన్ని రన్ చేస్తే ఏమవుతుంది, అన్ని రన్ అవుతాయి, నో డౌట్ అట్ ఆల్. ఇప్పుడు ఇక్కడ నేను ఫాల్స్ ఇస్తా, నాది ప్రైవేట్, అసలు నేను ఎవడికి ఓపెన్ చేయను, నేను అసలు ఎవడికి దారిని నేను అని అంటాను నేను, రైట్. ఇప్పుడు ఈ ఎల్లో స్క్విగ్లీలను పడించుకోకండి. చూసారు ఇక్కడ ఏమైందో, అన్రీచబుల్ కోడ్ అంటే ఇదేంటంటే ఇదొక విజువల్ స్టూడియో కోడ్ మీకు సలహా ఇస్తూ ఉంది. మీరు ఒక కోడ్ స్నిప్పెట్ రాశారు, బాగానే ఉంది, మొత్తానికి ఫాల్స్ పెట్టేసిండు అంటే ఏంటి ఇక్కడ అర్థం, మరి ఎందుకు రాసింది, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్? కోడ్ స్నిప్పెట్ రాసిండ్రు, ఈ కోడ్ లోపలికి ఎవరిని రాని నేను లాజిక్ రాసిండ్రు అంటే అప్పుడు దానివల్ల కోడ్ సైజ్ పెరుగుతుంది, కానీ ఈ కోడ్ సైజు వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ కోడ్ అట్ ఆల్ అని చెప్పేది ఏదో గొడవ పెడుతుంది. దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. మీరు ఇక్కడ చూసిండ్రా, అది కలర్ కూడా మార్చేసింది. యూ హ్యావ్ ఏ పీస్ ఆఫ్ కోడ్,
ద కర్సర్ నెవర్ గెట్స్ ఇంటూ. ఓకే, ఇప్పుడు కర్సర్ ఉందండి, ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది, ఇక్కడికి వచ్చింది, చదివింది, రైట్, మళ్ళీ ఇటు కిందకు వచ్చింది, ఇఫ్ స్టేట్మెంట్కి వచ్చింది. ఓకే, ఇప్పుడు నేను కండిషన్ ఎక్స్పెక్ట్ చేస్తాను, లోపలికి వెళ్తుంది. ఓ ఇట్ ఈస్ ఆల్వేస్ ఫాల్స్, దీన్ని నేను ఎప్పుడు సాటిస్ఫై చేయలేను, కిందకి వెళ్తుంది, వెళ్ళిపోయి ఇప్పుడు ఇక్కడ నుండి జంప్ కొట్టి ఇక్కడికి వెళ్తుందండి. అర్థమైందండి? ఇప్పుడు ఇక్కడ నుండి జంప్ కొట్టి ఇక్కడికి వెళ్తుంది. ఎందుకంటే ఇక్కడ ఏమని చేసింది, ఎప్పుడు ఫాల్సే అన్నాం అనుకోండి, ఇక్కడ దీన్ని ఎప్పుడు ఫాల్సే అంటే ఏమవుతుంది, ఈ పై నుండి వస్తుంది, ఈ కిందకి వెళ్తుంది, ఎప్పుడు ఫాల్సే. ఓకే, కిందకి వెళ్ళిపో. అర్థమైంది? దట్స్ వాట్ హ్యాపెనింగ్ ఇయర్. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం మీ పక్కన ఏమవుతుందో. అసలు అది ప్రింటే కాదు, ఇప్పుడు చూసిందా, సెకండ్ ప్రింట్ అయిందండి. రైట్, ఇది జస్ట్ వార్నింగ్ ఇస్తుంది, నువ్వు పిచ్చి పిచ్చి కూడా అంతా రాస్తున్నావు, నువ్వు ఇటు రాస్తే కుదరదు అని చెప్పి వార్నింగ్ ఇస్తుంది నాకు ఇది. బట్ దట్స్ గుడ్ కదండి, మనం ఇప్పుడు మంచి కోడ్ రాయాలని సలహా ఇయ్యాలి. ఇప్పుడు నేను ఏం చేయొచ్చు, ఇప్పుడు ఇక్కడ 1 = 1. ఇప్పుడు చెప్పండి, ఇది ట్రూ అవుతుందా ఫాల్స్ అవుతుందా? ట్రూ. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఇక్కడ కింద ఏం ప్రింట్ అవుతుంది చెప్పండి. 1 సెకండ్ అని అన్ని వస్తాయి. దట్స్ గుడ్. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అండి, ఇప్పుడండి ఫస్ట్ థర్డ్ వస్తుంది. దట్స్ గుడ్. ఓకే, ఇప్పుడు దీన్ని ఇంకొంచెం స్మార్ట్ చేద్దాం. సపోజ్ నేను ఇక్కడికి వచ్చి ఏం చేస్తానంటే, ఒక వేరియబుల్ పెట్టుకుంటా, ఇంట్ a = 1 అని అన్నాను. ఇప్పుడు ఇక్కడ కిందకు వచ్చి, ఒకవేళ నా ఏ లోపల 1 ఉంటే, అంతే కదండి, నేను మాడుకున్నాం కదండి కండిషనల్ స్టేట్మెంట్స్, రైట్. ఇప్పుడు నా ఏ లోపల 1 ఉంటే, ఓకే, ఇప్పుడు చూడండి, హ్యావ్, లేకపోతే ఇంకా మీనింగ్ఫుల్గా పెట్టుకుందాం, హ్యావ్ పాస్ ట్రూ. హ్యావ్ పాస్, ఓకే, హ్యావ్ పాస్ అనే దాంట్లో ఇక్కడ ట్రూ పెట్టుకున్నాను. అంటే దీంట్లో వాల్యూ ట్రూ ఉంటే లోపల తీసుకురా, లేకపోతే తీసుకురావద్దు అని అన్నాను. ఇప్పుడు ఏమొస్తుందండి? 3 ప్రింట్ అవుతాయి. అంతేనండి, వచ్చేసింది. ఇప్పుడు నేను ఇక్కడ ఫాల్స్ అన్నాను, సరే, ఫాల్స్ అన్నాను. ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుందండి? ఫస్ట్ థర్డ్ రైట్, మీకు లాజిక్ అర్థమైపోయింది కదండి. అంటే ఇక్కడ మనం ఏదైనా రాసుకోవచ్చు. ఇక్కడ మనము కన్సోల్ డాట్ రైట్ లైన్ లిటిల్ ఎక్స్ట్రా, నేను ఇంకోటి కూడా ప్రింట్ చేసుకుంటాను, నా ఇష్టం వచ్చింది చేసుకుంటాను నేను. .NET డన్. అంటే ఇప్పుడు ప్రింట్ కాదులేండి, ఆఫ్ కోర్స్. ఇప్పుడు ఇక్కడ నేను ట్రూ పెట్టాను అనుకోండి, ఇంకా ఎక్స్ట్రా కూడా ప్రింట్ అవుతుంది. ఇదే కాదండి, చూడండి, లిటిల్ ఎక్స్ట్రా ఇది కూడా వచ్చింది. ఇదే కాదండి, ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఇంట్ a = 1 అన్నానండి. ఇప్పుడు దీని లోపలికి వచ్చింది అనుకోండి, a = a+1 అన్నానండి. ఇది గుర్తుందండి, నేను మనం మాడుకున్నాం ఇది. అంటే ఇక్కడ చెప్పలేదు కానీ కోడ్లో మాడుకున్నాం. మనం కోడ్లో ఏం మాడుకున్నాం, ఇది ప్లస్ అనుకున్నాం, రైట్. అంటే ఇది ప్లస్ అంటే గుర్తుందండి, ఇది ప్లస్ అంటే ఏంటిదని. ఇది ప్లస్ అంటే సపోజ్ నిన్న మనం మాడుకున్న ఎగ్జాంపుల్, నెంబర్ +1 అనుకున్నామండి. అంటే ఇక్కడ ఏం జరుగుతుందండి, సపోజ్ ఇక్కడ చూడండి, నిన్న మాడుకున్నది ఇది. ఇప్పుడు ఏలో 1 ఉందండి, ఇక్కడ ఏం జరుగుతూ ఉందనంటే ఏలో ఎంత ఉంది ఫస్ట్, మనం మనకి లెట్ మీ జూమ్ ఇన్, మరి చిన్నగా ఉంది ఇది, సారీ,
ఇప్పుడు ఇక్కడ ఏలో ఒక ఫస్ట్ ఇక్కడ మనకు ఒక అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఈక్వల్ టు కనపడితే మనం ఏమనుకున్నామండి, మనకు ఒక ఈక్వల్ టు కనపడితే ఈక్వల్ టుకి ఫస్ట్ మనం కుడివైపు సాల్వ్ చేసేయాలి. ఆ తర్వాత ఎడమ వైపు ఏముందో చూసుకోవాలి. ఓకేనండి. ఫస్ట్ ఈక్వల్ టు కనపడింది. ఓకే. ఈక్వల్ టు కుడివైపు ఏముందండి, ఏ ఉంది ప్లస్ 1 ఉంది. ఏలో ఎంత ఉందండి, 1. 1. ఇప్పుడు ఇది ఏమవుతుందండి, 2 అవుతుంది. యా. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటండి, ఏలో ఉన్న వాల్యూ అప్డేట్ అయింది 2కి, అంటేనా? ఏలో ఉన్న వాల్యూ 2కి అప్డేట్ అయింది. ఇప్పుడు నేను కిందకు వచ్చి కన్సోల్ డాట్ రైట్ లైన్ ఏ అని ఇస్తే ఏమొస్తుంది మీరే చెప్పాలి. 2 వస్తుంది. అంతేనా అండి? వచ్చిందండి? ఈ లిటిల్ ఎక్స్ట్రా కూడా తీసేద్దాం ప్రస్తుతానికి. వచ్చిందండి 2. ఓకేనండి కృతిక గారు? ఓకేనండి. ఓకే అండి. అదే ఇప్పుడు ఇక్కడ నేను 2 అన్నాను అనుకోండి, 3 వస్తుంది. రైట్. ఇక్కడ నేను 3 అన్నాను అనుకోండి, యూ గాట్ ద 4 పిక్చర్, రైట్? వస్తుంది. మీకు అర్థమైపోతుంది కదా. యా. సపోజ్ ఇప్పుడు నేను స్టార్టింగ్లో ఇక్కడ నేను 10 అన్నాను అనుకోండి, ఇప్పుడు చెప్పండి ఏమొస్తుంది? 13. 30. అంతే, అయిపోయింది. సూపర్. కానీ ఇక్కడ 0 పెడతా అండి ఏ దగ్గర. పెట్టండి, మీరే చెప్పండి ఏమొస్తుందో. 3 వస్తుంది. యా. అంతే, అయిపోయింది. ఇప్పుడు దీనికే షార్ట్ కట్ మీరు ఎక్కడ పడితే అక్కడ చూస్తూ ఉంటారు. ఐ హేట్ దట్ షార్ట్ కట్స్. నేను చెప్పా కదండి, నాకు ఎప్పుడు ఎలా ఉండాలంటే కోడ్ అనేది అందంగా చదవడానికి సులువుగా ఉండాలి. బద్ధకం వేసి ఏం చేస్తారంటే దీన్ని ఇంకొకలా రాస్తారు. దీన్ని ఎలా రాస్తారంటే ఏ ప్లస్ ఈక్వల్ టు 3 అంటారు. సేమ్, పెద్ద తేడా లేదు. దీనికి ఏం తేడా లేదు, సేమ్ టు సేమ్. బద్ధకం వచ్చి అట్లా రాస్తారు, కొత్త వాళ్ళకి పిచ్చెక్కిపోతుంది. అర్థమైందండి? అందుకే నేను మీకు చెప్పలేదు నిన్న, అంటే మన కోడ్లో చెప్పాల. నాకు ఐ హేట్ దీస్ థింగ్స్, ఐ హేట్ దీస్. నాకు ఇట్లాంటి షార్ట్ కట్లు అంటే నాకు అసహ్యం. కోడ్ అనేది ఎలా ఉండాలంటే, ఫర్ మీ ద కోడ్ ఈస్, అంటే బయట వాళ్ళకి బయట ప్రపంచానికి మనం అర్థమయ్యేలా చెప్పలేని ఒక ఇంటర్నల్, ఒక సైలో, ఒక నాలెడ్జ్ సైలో అంటారు, లేకపోతే ఒక వీళ్ళకి మాత్రమే తెలిసిన ఒక షార్ట్ కట్లు. ఐ హేట్ దాట్. కోడింగ్ షుడ్ బి అప్రోచబుల్, రైట్? సులువుగా ఉండాలి, ఎవరికైనా కూడా చదవడానికి సులువుగా ఉండాలి కోడ్ అంటే. ఆల్రెడీ ఇప్పటివరకు ఎన్ని డౌట్స్ అండి? ఇఫ్ స్టేట్మెంట్ అర్థమైందండి మొత్తం? ఇఫ్ స్టేట్మెంట్ మనం ఆడుకున్నాం, ఇది అర్థమైందండి? ఎస్ అండి. ఇప్పుడు ఇంకోటి కూడా చేసుకోవచ్చు మనం. ఇఫ్ దిస్ ఈజ్ ట్రూ, ఇక్కడ ఇంకోటి కూడా మాడుకున్నాను మనం. ఏం మాడుకున్నాం? కండిషనల్ స్టేట్మెంట్ మాడుకున్నాం. అంటే నాకు ఇది ఒకటే కాదు, నా గేట్ లోపలికి ఎంటర్ కావాలంటే యూజర్ దగ్గర పాసు ఉండాలి. ఓకేనా? ఈ నెంబర్లు తీసేస్తా, లేకపోతే యూజర్ దగ్గర పాసు ఉండాలి, అండ్ యూజర్ దగ్గర ఉన్న ఏ వాల్యూలో ఏముండాలి? 0 ఉండాలి, లేకపోతే ఈ వాల్యూ గ్రేటర్ దెన్ 0 ఉండాలి అని రూల్ పెట్టారు. ఇప్పుడు చెప్పండి, ఇది అసలు ప్రింట్ అవుతుందా? ఇక్కడ చెప్పండి నాకు, ఇప్పుడు కింద ఏం ప్రింట్ అవుతుంది చెప్పండి? సారీ, $&, సరే, సింగిల్ డబుల్ పెట్టాలి. అంటే ఇది నా కండిషన్ లోపలికి రావాలి అని అంటే, నా గేట్ లోపలికి నేను నిన్ను ఎంటర్ చేయాలి అని అంటే, నీ దగ్గర పాసు ఉండాలి, ప్లస్ నీ దగ్గరున్న ఏలో ఉన్న వాల్యూ 0 కంటే ఎక్కువ ఉండాలి అని రూల్ పెట్టాను, రైట్? ఇప్పుడు ఏమవుతుంది? జస్ట్ ఒక్కసారి ఒక థాట్ వేయండి. 0 కదండి ఏ వాల్యూ ఇక్కడ. అవును, ఇక్కడ నేను అదే 0 నా గేట్ రూల్ నేను ఏదైనా పెట్టుకోవచ్చు కదండి. అప్పుడు ట్రూనే కదా. యా 0 false అదేనండి. ఇప్పుడు కింద కోడ్ ఏమొస్తుంది ఒక్కసారి ఇమాజిన్ చేయండి. ఫస్ట్ థర్డ్ వస్తుంది. మళ్ళా ఇంకా అండి, జస్ట్ ఇక్కడ కర్సర్ పరంగా ఆలోచించండి.
కర్సర్ ఏం చేస్తుంది? ఫస్ట్ లైన్ చదువుతుంది, చదివేసింది. ఓకే, ఇది అయిపోయాక ఇది అయిపోయాక ఏం ఫిక్స్ అవుతుంది? ఓకే ఫాల్స్ వస్తే కిందికి వచ్చేస్తుంది కదా అది. ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ లైన్ అయిపోయాక ఏమనుకుంటుంది ఇది? ఓకే, నేను ఇప్పుడు ఫస్ట్ లైన్ ప్రింట్ చేయాలి అని పక్కన టాస్క్ లిస్ట్ లాగా పక్కన రాసి పెట్టుకుంటుంది. ఫస్ట్ రైట్. తర్వాత సెకండ్కి వచ్చింది, ఏమీ లేదు, మళ్ళీ కిందకు వచ్చింది. ఇక్కడ థర్డ్కి వచ్చి ఏం 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 చూసింది? ఓకే, ఇప్పుడు బూల్ అని వచ్చింది, ఒక వేరియబుల్, ఆ వేరియబుల్లో ట్రూ అని ఉంది, ట్రూ అసైన్ చేసేసుకుంది. ఓకే, మళ్ళీ కిందకు వచ్చింది, ఇంట్ అని చూసింది, ఇప్పుడు రాబోయేది వేరియబుల్, అందులో ఒక అందులో ఇంటి వేరియబుల్, అందులో 0 పెట్టుకోవాలనుకుంది, 0 పెట్టేసుకుంది, కిందకు వచ్చేసింది. సో అట్ దిస్ పాయింట్ ఇక్కడ ఉండే టైంకి దాని దగ్గర కావాల్సిన వేరియబుల్ 2 చేతిలో ఉన్నాయి. హ్యావ్ పాస్లో ట్రూ ఉంది, ఏలో 0 ఉంది. ఓకే, నెక్స్ట్ లైన్కి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఇఫ్ స్టేట్మెంట్ అంటే ఏంటిది? గేట్ చెక్. ఇది గేట్ ఎంట్రీ చెక్, సెక్యూరిటీ చెక్. ఈ సెక్యూరిటీ చెక్ లోపలికి ఎంటర్ అయింది. లోపలికి ఎంటర్ అయ్యి ఫస్ట్ క్రైటీరియా ఏంటిది? హ్యావ్ పాస్ అనే దాంట్లో ట్రూ ఉందా ఫాల్స్ ఉందా అని చూసింది. మన దగ్గర ఎంత ఉందండి? ట్రూయే కదండి. హ్యావ్ పాస్లో ఏముందండి? ట్రూయే ఉంది కదండి. ప్రస్తుతానికి ఇక్కడ ట్రూయే ఉంది కదండి. సో ట్రూ ఈక్వల్స్ టు ట్రూ, ట్రూ ఈక్వల్స్ టు ట్రూనే కదండి. వాట్ ఈస్ దిస్? ఈస్ ట్రూ ఈక్వల్స్ టు ట్రూ ఆర్ ఈస్ ట్రూ ఈక్వల్స్ టు ఫాల్స్? అసలు ఆలోచి నేను ఐ డోంట్ మేబీ కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నారు, అంటే నేను కన్ఫ్యూజ్ చేస్తున్నట్టున్నాను. ట్రూ అనేది ట్రూకి ఈక్వల్ టునా కాదా అండి? ఎస్ అండి. సో ట్రూ. ఓకే, ఇది ట్రూ అంటే ఫస్ట్ ట్రూ అయిపోయినట్టే. ఓకే, ఇప్పుడు అండ్ అని ఉంది అంటే అండ్కి ఎడమ వైపు ఉండేది ట్రూ కావాలి, కుడి వైపు ఉండేది కూడా ట్రూ కావాలి. ఆ రెండు ట్రూ అయితేనే, బోత్ ట్రూ అయితేనే లోపలికి వెళ్తుంది. అంతేనండి. అవునండి. ఇప్పుడు ఏలో ఎంత ఉందండి? 0. ఇది ట్రూ అండి. నాట్ అండి, ఫాల్స్ అండి. ఇప్పుడు ఏమైంది చూడండి, ఈ రెండు కలిపి ఏమైంది? ఫాల్స్ అయింది. ఇప్పుడు లోపలికి వెళ్తుందా అండి? వెళ్ళదండి. చూడండి, ఇది ఆల్రెడీ కలర్ ఒకటి మార్చేసింది, లోపలికి వెళ్ళదు. సో డైరెక్ట్ కిందకి వెళ్ళిపోతుంది. థర్డ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్. ఇప్పుడు ఇది ప్రింట్ అయిపోద్ది. ఓకే, మరి దీని సంగతి ఏంటండి? ఇందాక ఇది ప్రింట్ అవుతుంది అని చెప్పారు, మరి దీని సంగతి ఏంటి? ఏలో ఎంత ఉంటుందండి? 0. ఎగ్జాక్ట్లీ, అంతే. మీకు మ్యాటర్ అర్థమైపోయింది. దట్ ఈస్ ఇట్. ఇప్పుడు చూడండి ఏమవుతుందో. మీకు ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది? ఫస్ట్ ప్రింట్ అవుతుంది కింద, తర్వాత సెకండ్ ప్రింట్ కాదు, ఇది ప్రింట్ కాదు, వాల్యూ అప్డేట్ కాదు, డైరెక్ట్గా అంటే ఇది చూస్తుంది, ఇక్కడికి వచ్చి సారీ మనకి గేట్లో ఎంట్రీ లేదు, బయట దోసేసిండ్రు అని చెప్పి కిందకి వెళ్తారు. సినిమాలో చూపిస్తారు కదండి, ఇట్లా డ్యాన్సులు పబ్లిక్ వెళ్ళినప్పుడు ఫస్ట్ ఏం చేస్తారు? డబ్బులు ఉన్నాయి లేదా అని చూస్తారు, లేకపోతే పక్కన ఎవరన్నా వచ్చినా లేదా అని చూస్తారు. సింగిల్గా వచ్చిందంటే బయటికి పో అంటారు. బయట దోసేశారు. సో అట్లాగా ఇక్కడ ఇట్లా వచ్చింది అన్నట్టు. అంతేనండి. ఇస్ దిస్ వాట్ యువర్ ఎక్స్పెక్టింగ్ టు? ఎస్ అండి. రైట్. ఓకే కదండి మల్లేశ్వర్ గారు, గుడ్ కదండి. సో బేసికలీ యాజ్ ఐ మెన్షన్డ్ బిఫోర్, కంప్యూటర్ అనేది చిన్న పాప అండి, చిన్న పిల్ల. దీనికి ఏమీ తెలియదు, మనం ఏం చెప్తే అదే చేస్తుంది. పోయి నూతిలో దూకమంటే నూతిలో దూకుతుంది. సో అట్లనే లిటరల్లీ మీరు ఏం చెప్తే అదే చేస్తుంది. రైట్. బట్ ఎలా చెప్తున్నాం మనము? కోడ్ లాంగ్వేజ్లో చెప్తున్నాం. సో ఇక్కడ అంటే నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, మనము చెప్పంది అది చేయదు. అది ఏదైనా చేసిందంటే ఖచ్చితంగా మనం ఏదో వరకు చెప్పే ఉంటాం. మనం చెప్పకపోతే అది చేయదు, అవకాశమే లేదు. ఓకే, సో దట్స్ వాట్స్ హ్యాపెనింగ్. ఓకే, ఇప్పటివరకు మనం ఏం మాట్లాడుకున్నాము? ఇఫ్ స్టేట్మెంట్ల గురించి మాట్లాడుకున్నాం. ఈ ఇఫ్ స్టేట్మెంట్ల గురించి ఎనీ డౌట్స్? ఒక డౌట్ అండి, ఈ బ్రాకెట్స్ ఇచ్చారు కదా ఇలా ఇక్కడ, అవునండి. అవి ఎట్లా అంటే అవి ఆటోమేటిక్? ఈ బ్రాకెట్ అండి. రెండు నాకు డౌట్, ఈ రెండు ఇవి కూడా ఇఫ్ దగ్గర. ఓకే, అంటే ఎందుకు ఇచ్చాను అని అంటున్నారా? ఎందుకు ఇచ్చానంటే ఇప్పుడు ఫస్ట్ థింగ్ అంటే ఇక్కడ ఈడ ఫస్ట్ అనేది ఫస్ట్ కే ఇచ్చారు కదా ఇక్కడ. ఓహో, ఇదంతా ఒక సెంటెన్స్ కాబట్టి ఇదంతా ఈ బ్రాకెట్. ఇప్పుడు అర్థమైంది. అది ఒకటి పైకి ఒకటి కిందికి ఉంటే ఇది ఎట్లా? అంటే మేబీ అది కూడా చెప్పుండాలి నేను.
ఇఫ్ కండిషన్ కదండి పైన. ఎస్, ఈ మొత్తం అండి స్ట్రక్చర్ ఇలా ఉంటుందండి. ఓకే. ఈ షేప్ గుర్తుపెట్టుకోండి, ఇట్లనే ఉంటుంది. ఓ ఇఫ్కా. ఓకే. ఇఫ్కి అలానే ఉంటుంది స్టేట్మెంట్. అంటే దీని లోపల ఏమొస్తుంది, కండిషన్ వస్తుంది. అంటే ఏంటి, కండిషన్. ఓకే. ట్రూవా ఫాల్స్. ఫాల్సా, ట్రూవా యా. ఫాల్సా. సో ఓకే. మీరు ఇది డైరెక్ట్గానే పెట్టుకోవచ్చు, లేదంటే ఇందాక మనం చేసాం చూడండి మల్టిపుల్గా ఇట్లా కండిషన్స్ అన్ని మార్చి 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 మార్చి, అంటే లైక్ 2 3 4 5 ఇలా రకరకాలుగా పెట్టుకోవచ్చు ఆ కండిషన్స్ అన్ని. కండిషన్స్ ఓకే. అన్ని ఇది పెట్టుకొని ఫైనల్గా ఏం కావాలి, అది ట్రూ కానీ ఫాల్స్ కానీ చెప్పాలి. అది కానీ ఒకవేళ ట్రూ అయితే ఏం జరగాలి అని చెప్పి ఇక్కడ రాసుకుంటాం మల్టిపుల్ స్టేట్మెంట్స్. అర్థం, దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఇఫ్ కండిషన్. ఓకే. ఒకసారి వీటి గురించి చెప్తారండి, అంటే ఈ బ్రాకెట్స్ ఏమంటారు ఇవన్నీ కొంచెం, అంటే దీంట్లో ఓకే కోడ్ లో వాడే అన్ని. యా. ఓకే ఆల్ రైట్, యా షూర్ అండి. యా. వాటి ఇక్కడ నేమ్స్ అవి మాకు. యా. యా సో మొత్తం బ్రాకెట్స్ ఆర్ 3 టైప్స్ అండి. ఓకే, ఇక్కడ రాస్తా చూడండి, కింద ఇక్కడ రాస్తాను. ఓకే, మొత్తం బ్రాకెట్స్ అన్నీ కూడా 3 రకాలండి. ఓకే, బ్రాకెట్ టైప్స్ అని అంటారండి. సింపుల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. యాక్చువల్లీ లెట్ మీ యూస్ దిస్. ఓకే, సైడ్ కాన్సెప్ట్. ఓకే, బ్రాకెట్లో నేను ఇక్కడ కూడా బ్రాకెట్ అన్నది చూడండి, యాడ్ హాక్ అంటానండి. యాడ్ హాక్ అంటే అవసరం మేరకు మనం చదువుకున్న టాపిక్ ఇది. ఓకేనండి, అది జస్ట్ మనకు గుర్తుగా దిస్ ఈజ్ అన్ యాడ్ హాక్ టాపిక్. అంటే ఇప్పుడు మనకు అవసరం వచ్చింది కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నామని చెప్పడం అంతే. బ్రాకెట్స్లో మొదటి రకము పారెంథసిస్. ఈ స్పెల్లింగ్ రైట్ కూడా రంగు నాకు తెలీదు. పారెంథసిస్ అంటే ఏంటంటే స్పెల్లింగ్ లెట్ మీ చెక్, అసలు రైట్ రంగా. పారెంథసిస్ కరెక్టే అనుకుంటాను. ఇది ఓకే, స్పెల్లింగ్ ఇది ఆర్ఈ, పారెంథసిస్ ఇదేనండి. ఐ డోంట్ పారెంథసిస్ అనుకుంటున్నాను ఫస్ట్ థింగ్ అండి. దీన్ని ఇంకోటి కూడా అనుకుంటాను, రౌండ్ బ్రాకెట్, కర్వ్డ్ బ్రాకెట్స్, పారెంథసిస్ ఆర్ రైట్, కర్వ్డ్ బ్రాకెట్. ఓకే. ఓకే, ఈ కర్వ్డ్ బ్రాకెట్ కోడ్లో, అంటే మన కీబోర్డ్ చూసామంటే, కీబోర్డ్లో చూస్తే ఎన్నో స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయండి, ఎన్నెన్నో ఉన్నాయి స్పెషల్ క్యారెక్టర్స్. మీరు కీబోర్డ్లో మొదటి నుండి ఇట్లా చూసుకుంటూ వస్తే ఫస్ట్ నెంబర్ 1 మీద ఎక్స్క్లమేషన్ ఉంటుంది, దాని ముందర ఒక టిల్డ్ అనే సింబల్ ఉంటుంది రైట్. కీబోర్డ్ మీద 1 మీద ఏముంటుంది, ఎక్స్క్లమేషన్ ఉంటుంది, 2 మీద @ 3 మీద పౌండ్, 4 మీద $, 5 మీద పర్సంటేజ్ సింబల్, అంటే మాడ్యులస్ సింబల్ అంటారు దాన్ని రైట్. 6 మీద ఇట్లా చిన్న క్యాప్ అంటారు దాన్ని, క్యాప్ సింబల్ అంటారు. 6 పైన ఇట్లా చిన్న క్యాప్ లాగా ఉంటుంది. నెంబర్ 6 మీద మీరు కీబోర్డ్లో చూస్తూ ఉంటాయి ఇప్పుడు నేను చెప్పేది. యా, చూస్తున్నాను. 7 మీద ఏముంటుంది, యాంపర్సెంట్ సింబల్ ఉంటుంది. 8 మీద స్టార్ ఉంటుంది. 9 మీద మీకు కర్వ్డ్ బ్రాకెట్ లేకపోతే పారెంథసిస్ సింబల్ ఉంటుంది. 9 అనేది ఓపెనింగ్ కర్వ్డ్ బ్రాకెట్, 10 అనేది క్లోజ్డ్ కర్వ్ బ్రాకెట్. వీటిని పారెంథసిస్లు అంటారండి. కోడ్లో C#లో అంటే ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక్కోలాగా వాడతారండి. అంతా ఇంత అని చెప్పడానికి లేదు, తెగ వాడేస్తారు. ఇప్పుడు ప్రజెంట్ మీరు ఇఫ్ కండిషన్లో చూసిండ్రు, కండిషన్స్ ఎన్క్లోజ్ చేయడంలో, కండిషన్స్ని మనం ఎన్క్లోజ్ చేయడంలో తెగ వాడేస్తుంటాం వీటిని. హైలీ యూజ్డ్ బ్రాకెట్స్ ఇది ఒకటి. నెక్స్ట్ ఇంకొక రకం కూడా ఉందండి. ఆ ఇంకో రకం ఏంటంటే కర్లీ బ్రాకెట్స్. కర్లీ బ్రాకెట్స్ కర్లీ బ్రాకెట్స్ అంటే మీ కీబోర్డ్లో మీరు కుడివైపు ఇంకొంచెం వచ్చారనుకోండి, అక్కడ మీకు మైనస్ ప్లస్ అని కనపడింది కదా, దాని కింద చూడండి కనిపించింది. కర్లీ బ్రాకెట్స్. యూజువల్లీ దీని లోపల ఏముంటుందంటే దిస్ ఈస్ మోస్ట్లీ యూజ్డ్ ఫర్ కోడ్ బ్లాక్స్. ఏంటి కోడ్ బ్లాక్ అంటే ఏంటిది? కోడ్ బ్లాక్ అంటే మల్టిపుల్ కోడ్ స్టేట్మెంట్స్ని ఎంక్లోజ్ చేయడానికి యూజ్ చేస్తాం మనం, అంతేనా అండి? ఇక్కడ చూడండి, దీనికి యూజ్ చేసినా మనం మల్టిపుల్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమవుతుంది,
స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2. మల్టిపుల్ కోడ్ స్టేట్మెంట్స్ని ఎన్క్లోజ్ చేయడానికి కర్లీ బ్రేసెస్ యూజువల్లీ వాడతాం. దట్ ఈస్ యూజువల్ పర్పస్. ఈ కర్వ్డ్ బ్లాక్లో ఏముంటుంది, ఇప్పటి వరకు మనం వాడుకుందంటే మనం ఏం చూసాము, ఇది కండిషన్స్ని ఎన్క్లోజ్ చేస్తున్నాం మనం. ఎన్క్లోజింగ్ కండిషన్స్ ఎట్సెట్రా, వాటికి ఇది యూజ్ చేసాం. నేను ఒక డెఫినెట్ లిస్ట్ నేను ఇవ్వలేనండి, ఎందుకంటే ఎన్నో ఉన్నాయి వీటి యూస్ కేసులు. మీరు చూస్తారు చెప్పుకుంటా పోతూ ఉంటాయి. దీని ఎందుకు ఎన్క్లోజింగ్ వాట్ కోడ్ స్టేట్మెంట్స్ అంటే యాక్చువల్గా మనం ఇచ్చే స్టేట్మెంట్స్ ఏ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అని కూడా అనొచ్చు కదా. అనుకోవచ్చండి. బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ బేసికల్లీ ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఎన్క్లోజింగ్ కోడ్ స్టేట్మెంట్స్ ఆర్ కోడ్ బ్లాక్స్. దాని యూస్ కేస్ అండి ఇది. ఓకే, ఇక చివరిది, ఇక మూడోది ఏంది అని అంటే స్క్వేర్ బ్రాకెట్స్. ఇవి స్క్వేర్ బ్రాకెట్స్ అండి. యూజువల్లీ మనం ఇది ఎక్కడ వాడతామంటే యారేస్, లిస్ట్స్. ఏంటి యారేస్ అంటే మనకు టైం వచ్చినప్పుడు నేను చెప్తాను, ఇప్పుడే కాదు, టైం వస్తుంది అప్పుడే చెప్తాను. ఓకేనండి, యారేస్, లిస్ట్స్ అవి ఇవన్నీ వాడతాం మనం. బ్రాకెట్లు ఎన్ని రకాలండి? 3 రకాలండి. ఓకే, ఫస్ట్ రకం ఏంటిది, కర్వ్డ్ బ్రాకెట్స్ ఆర్ మీకు నోరు తిరిగితే పారెంథసిస్. సో ఎన్క్లోజింగ్ కండిషన్స్ అంటాం. అంటే ఏంటిది, యూజువల్గా వీటి చాలా వాటికి యూజ్ చేస్తామండి. కండిషన్స్ ఎన్క్లోజ్ చేయడానికి యూజ్ చేస్తాము. నెక్స్ట్ మనం నిన్న ఎక్స్ప్రెషన్స్ అని ఒకటి చదువుకున్నాం. ఎక్స్ప్రెషన్స్, ఆపరేటర్స్, ఎక్స్ప్రెషన్స్ అంటే గుర్తుంది కదండి, మీరు ఇటు రాసుకుని ఇక్కడ కూడా వాడేదండి పారెంథసిస్. మనం వీటిని ఎక్స్ప్రెషన్స్లో వాడతాము, రైట్? ఇప్పటి వరకు మనం చూసిన ఇవే కదండి ఎక్స్ప్రెషన్స్. నేను పెద్ద లిస్ట్ చెప్పుకుంటే వెళ్ళిపోవచ్చు ఇంకా, అంటే ఇట్స్ నాట్ రియల్లీ అడ్వైజబుల్, ఎందుకంటే చాలా ఉన్నాయి, 1-2 కాదు, చాలా ఉన్నాయి. ఒకటే. ఓకే, ఆల్ రైట్. సో ఓకే కదండి, బ్రాకెట్లు ఎన్ని రకాలు అర్థమైందా అండి? ప్రస్తుతానికి ఇంత గుర్తుపెట్టుకోండి. అవసరం మేరకు యాజ్ వి ఎక్స్ప్లోర్ దెమ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ థింగ్స్. ఓకే అండి, థ్యాంక్ యూ. షూర్ అండి, ఎనీ టైం. ఓకే, ఇప్పుడు కండిషనల్ స్టేట్మెంట్. టు మీ జస్ట్ మూవ్ టు స్టేట్ కండిషనల్ స్టేట్మెంట్స్లో ఇఫ్ అనేది చూసాం. ఇఫ్ అర్థమైందండి? అట్లీస్ట్ సంథింగ్ ఈజ్ ఇట్ హై లెవెల్లో అర్థమైందండి? ఓకే, ఓకే, లెట్స్ మూవ్ టు ఇఫ్ ఎల్స్. ఇఫ్ ఎల్స్ అంటే వెరీ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఇది కాకపోతే నువ్వు కాకపోతే నాకు 100 స్టోర్లు అని అంటారు. అది కాకపోతే ఇది అంటే ఇప్పుడు కోడ్ స్టేట్మెంట్ 1, 2 ఉందండి. ఇది ట్రూ అయితే ఇది రన్ చేయి, ఫాల్స్ అయితే ఇది రన్ చేయి. ఇప్పుడు ఇది ట్రూ అనుకోండి, ఇది ట్రూ అయితే ఇది రన్ చేయి. నువ్వు ఈడ పోలేదంటే ఖచ్చితంగా ఏడుకోవడం పోవాలి, ఈడికి పో. ఇక్కడ డయాగ్రామ్ చూడండి. ఫస్ట్ ఇక్కడికి వచ్చేసింది కదండి, ఇప్పుడు మళ్ళీ కిందకి వెళ్తుందండి. కిందకు వచ్చేసి ఇప్పుడు ఇఫ్ బ్లాక్లోకి వెళ్ళింది. ఇఫ్ బ్లాక్లోకి వెళ్ళి సెక్యూరిటీ చెక్ అవుతా ఉంది, ట్రూవా ఫాల్సా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఈ సెక్యూరిటీ బ్లాక్లో ఒక్కసారి వెళ్ళిపోయాక 2 ఆప్షన్లు. అది ఫస్ట్ ఆప్షన్ మనకు ఆల్రెడీ తెలిసిందే, ట్రూ అయితే లోపలికి వెళ్ళు. ట్రూ కాలేదా, నీ వాల్యూ ఫాల్సా అయితే నేరుగా ఎల్స్ బ్లాక్లోకి వెళ్ళిపోయి కిందకి వెళ్ళిపో. అర్థమైందా అండి? ట్రూ అయితే ఈడికెళ్ళి వచ్చి వచ్చేసేయి. నీ వాల్యూ ఫాల్సా అయితే ఎల్స్ కిందకు వచ్చి కిందకి వెళ్ళిపో, ఈడికి వచ్చి బయట వచ్చేసి. అర్థమైందండి? ఈ ఒక్కసారి ఈ కండిషనల్ స్టేట్మెంట్లో అలా లోపలికి ఎంటర్ అయితే ఫస్ట్ ట్రూ అనుకోండి.
సారీ ట్రూ అనుకోండి. సో ఈ స్టేట్మెంట్ ఎప్పుడన్నా అవుతుంది? ట్రూ ఇఫ్ అయితే ఇఫ్ ట్రూ ఈ కిందకి వెళ్ళిపో. ఓకే, ఇఫ్ ఫాల్స్ కిందకి వెళ్ళిపో. ఇప్పుడు ట్రూ అనుకోండి, ఇది రన్ అవుతుందా, ఇది రన్ అవుతుందా అండి? స్టేట్మెంట్ Hmm. ఇఫ్ లో ఉంది. సరే ఇప్పుడు నేను దీన్ని మేబీ ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే రామ సేస్ హాయ్, ఇక్కడ హాయ్ అర్థమైందండి. ఇప్పుడు ట్రూ అయితే ఏమవుతుంది చెప్పండి. రామా సేస్ హాయ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఫాల్స్ అయితే హెల్స్ లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. రావణ సేస్ హాయ్ ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇప్పుడు మనం ఆ ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాము. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఎట్లా పెట్టుకుందాము, స్ట్రింగ్ అని తీసుకొని విజిటర్ టైప్ అని చెప్పి పెట్టానండి. ఈ విజిటర్ టైప్లో మనకి మనకి 2 ఆప్షన్లు ఉన్నాయి. సరే డబుల్ కోట్స్ వాడాలి. డబుల్ కోట్స్లో విజిటర్ టైపు సీత అనుకోండి. ఇప్పుడు ఇక్కడ విజిటర్ టైపు డబల్ ఈక్వల్స్ టు, ఒకవేళ ఇది సీత అయితే ఓకే, ఇప్పుడు ఇది ఎలా అయిపోవచ్చు, కన్సోల్ డాట్ రైట్ లైన్ రామ సేస్ హాయ్. రావణుడి వైఫ్ పేరు ఏంటంటే మర్చిపోయాను నేను. మందిరానా ఏదో పేరు ఉంటుంది కదండి. మందిర చెల్లెలండి. ఒకసారి కాదు శూర్పణఖ సిస్టర్ కాదండి, శూర్పణఖ చెల్లే కదండి. శూర్పణఖ చెల్లెలండి. మందిర అంటే తను అదే వైఫ్. భరతుడు చెలికత్త మందిర అండి. భరతుడు వాళ్ళ మదర్ చెలికత్త మందిర. రావణుడి వైఫ్ మండోదరి అని. మండోదరేనా ఏదో పేరు ఉన్నది కదండి. అసలు ధన్యమాలిని మండోదరి. Yeah. You know what? Let's say, suppose, I don't know the name. పని చేద్దాము అంటే ఇప్పుడు ఇక్కడ మండోదరి. ఓ పని చేద్దామండి. లేకపోతే ఇది చేసుకుందాం. పోనీ ఇట్లా చేద్దాం. ఇప్పుడు ఐ థింక్ దిస్ ఈజ్ ఎ గుడ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు వచ్చిన వాళ్ళు హనుమంతుడైతే సీత సేస్ హై ఇన్ లంక. హనుమంతుడు కాకుండా ఎవడొచ్చినా సరే రావణుడే హాయ్ చెప్తాడు. హనుమంతుడు కాబట్టే సీత కనపడగలిగాడు అనుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ ఆర్డినరీ నార్మల్ సిటిజన్, నార్మల్ లంకా సిటిజన్ అనుకోండి. ఎవరు హాయ్ చెప్తారండి? అంటే ఎవరిని కలుస్తారు? రావణుడు. యా సంథింగ్ లైక్ దట్. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ మేక్స్ సెన్స్, బట్ లెట్స్ సీ. ఓకేనండి, రావణ సేస్ హాయ్. అదే ఇప్పుడు వచ్చిన వాళ్ళు విజిటర్ టైపు హనుమంతుడైతే సీత సేస్ హాయ్. మీకు లాజిక్ అర్థమైంది కదండి. ఐ వాంట్ టు జస్ట్ అండర్స్టాండ్ ద లాజిక్. అంటే వచ్చింది హనుమంతుడైతే మాత్రమే సీత హాయ్ చెప్తుంది, హనుమంతుడితోనే మాట్లాడుతుంది, మిగతా ఎవరితోనూ మాట్లాడదు. మిగతా ఎవడొచ్చినా సరే ఖచ్చితంగా రావణుడి దగ్గరికి పోవాల్సిందే. లేకపోతే ఇట్లా చెప్దాం, సీత వోంట్ టాక్.
దిస్ ఈజ్ ఏ గుడ్ ఎగ్జాంపుల్. వచ్చింది హనుమంతుడు అయితేనే సీత మాట్లాడుతుంది, మిగతా ఎవరు వచ్చినా సీత మాట్లాడదు. ఓకే, సీత టాక్స్. ఇప్పుడు వచ్చింది రావణుడు అనుకోండి, సచ్చినా మాట్లాడదు. అంతేనా అండి? ఎవడన్నా కానీ ఇప్పుడు హనుమంతుడు తమ్ముడు విభీషణుడు, సరే ఛీ, రావణుడు తమ్ముడు విభీషణుడు, ఆయన వచ్చినా మాట్లాడదు. రైట్? అది శూర్పణఖ ఉంటుంది, లిటిల్ సిస్టర్. శూర్పణఖ వచ్చింది, శూర్పణఖ వచ్చినా మాట్లాడదు, ఎవరు వచ్చినా మాట్లాడదు. ఓన్లీ హనుమంతుడు వస్తేనే మాట్లాడతారు. అంతేనా అండి? ఈ లాజిక్ అర్థమైందా మీకు? ఓకే అండి. ఇక్కడ ఇక్కడ ఇఫ్ ఏంటో ఎల్స్ ఏంటో అర్థమైందండి? ఇఫ్ అంటే ఏంటంటే ట్రూ అయితేనే ఇది వర్కౌట్ అవుతుంది. ట్రూ కాని పక్షంలో, ట్రూ కాకుండా పోతే ఏమవుతుంది? ఫాల్స్ అవుతుంది. అంటే ఏంటి? ఫాల్స్ అయిన పక్షంలో ఈడ ఏది ఉంటే అది వర్కౌట్ అవుతుంది. అంటే వీఆర్ ఓన్లీ చెకింగ్ ఫర్ దిస్. ఏంటి ఇప్పుడు సపోజు ఇప్పుడు మన ఇంట్లోకి ఎంటర్ అవుతున్నామండి. మన ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాం, మన ఇంటి బయట మనం ఒక వాచ్మెన్ పెట్టినాం. ఆ వాచ్మెన్కి ఏం చెప్పినాం? ఇదిగో నేను కానీ నా వైఫ్ కానీ లోపలికి వస్తే రాని, ఈ ప్రపంచంలో ఇంకోటి వచ్చిన లోపల రాని ఇద్దరు అంటాం. వాడేం చేస్తాడు? నేను వచ్చినాను, లేకపోతే నా వైఫ్ వచ్చింది, లోపలికి వచ్చినాము, మా ఇంట్లో వచ్చినా కూడా వాడు రానిడు. ఎందుకంటే వాడికి చాలా స్ట్రిక్ట్గా ఆర్డర్స్ ఇచ్చినాం మనం, మా ఇద్దరం తప్ప ఎవరు వచ్చినా రానివద్దని. మా ఫ్రెండ్స్ వచ్చినా బయట దోసేస్తాడు, లేకపోతే ఎవరు వచ్చినా బయట దోసేస్తాడు, ఆడు ఎవడు వచ్చినా బయట దోసేస్తాడు. ఆడు సీఎం అయితేంది, పిఎం అయితేంది, నో బడీ కేర్. సో అదేవిధంగా ఇక్కడ హనుమంతుడు వస్తేనే లోపలికి వెళ్తారు. హనుమంతుడు కాకుండా ఎవడు వచ్చినా సరే, ఐ మీన్ దీని లోపలికి వెళ్ళలేదు, అంటే దీని లోపల పోవాల్సిందే, దీని లోపలికి పోలేదు. ఓకేనండి? అప్పట్లో ఒక సినిమా ఉండేదండి, అదేం సినిమా? ఆలీబాబా 40 దొంగలు. సినిమా చూసారా అండి? బాగుంటుంది. అప్పట్లో పాత ఎన్టీఆర్ సినిమా. దీని లోపలికి గుహ ఉంటుంది, ఆ గుహలోకి వెళ్ళాలంటే ఒక పెద్ద డైలాగ్ ఉంటుందండి, హకం కా హుకుం, అదేదో పెద్ద డైలాగ్ ఉంటుంది. అది చెప్తేనే గేట్ ఓపెన్ అవుతుంది, లోపలికి వెళ్తారు. అది చెప్పకపోతే నువ్వు ఆ డైలాగ్ ఉంటుంది, ఆ డైలాగ్ వాట్ ఎవర్ ద డైలాగ్ ఇట్ ఈస్, పెద్ద సీక్రెట్ కోడ్ లాగా ఉంటుంది. ఆ కోడ్ ఎంటర్ చేస్తేనే లోపలికి వెళ్ళాలి. అంటే లైక్ ఆ కోడ్ చెప్పగలిగితేనే లోపలికి వెళ్ళగలం. ఆ కోడ్ కాకుండా నువ్వు ఏం పాట పాడినా సరే అది ఓపెన్ కాదు, అది లోపలికి వెళ్ళలేము. రైట్? దట్ ఈస్ ఆల్సో ఏ గుడ్ ఎగ్జాంపుల్ హియర్. మనం పాస్వర్డ్, సపోజ్ ఇప్పుడు మనం ఒకవేళ పాస్వర్డ్ అనే మనం పెట్టుకుంటే, పాస్వర్డ్ అని పెట్టుకుంటామండి. నా పాస్వర్డ్ 1 అనుకుంటేనే సీత మాట్లాడుతుంది అనుకోండి. ఈ పాస్వర్డ్ కాకుండా ఇంక ఏ పాస్వర్డ్ ఇచ్చినా లోపలికి వెళ్ళాలి. లేకపోతే ఇప్పుడు అకౌంట్ ఓపెన్స్ నాట్ అలౌడ్. ఇప్పుడు చెప్పండి, నాట్ అలౌడ్ బికాస్ ఐ ఎమ్ నాట్ రైట్ పాస్వర్డ్. పాస్వర్డ్ 2, పాస్వర్డ్ 3 నాట్ అలౌడ్ బికాస్ ఇట్స్ నాట్ రైట్ పాస్వర్డ్. ఈ పాస్వర్డ్ తప్ప నువ్వు ఏమి ఇచ్చినా రాగే కదండి. ఇప్పుడు నేను 1 ఇస్తే తప్ప, నేను 1 కరెక్ట్గా ఇస్తేనే పాస్వర్డ్ ఓపెన్ అవుతుంది. కరెక్ట్ పాస్వర్డ్ కాకుండా మనం ఎన్ని కొట్టినా అది ఓపెన్ అవుతుందా? ఓపెన్ కాదు. అర్థమైందండి? లెట్ స్టార్ట్ ఫ్రెష్. ఇప్పుడు ఇక్కడ ఏంటిది అని అంటే స్ట్రింగ్ ట్రాఫిక్ లైట్. ట్రాఫిక్ లైట్లో మనకు 3 ఆప్షన్స్ ఉన్నాయండి. అంతేనండి? 3 ఆప్షన్లు ఏంటండి? రెడ్, ఎల్లో, గ్రీన్. అంతేనండి? ట్రాఫిక్ అంటే ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉంటుంది. ఇది రెడ్ అయినా ఉంటుంది, రైట్, లేకపోతే ఎల్లో అయినా ఉంటుంది, లేకపోతే గ్రీన్ అయినా ఉంటుంది. ఓకే, సరే. ఇఫ్ ట్రాఫిక్ లైట్ ఈక్వల్స్ రెడ్, ఏం చేస్తామండి మనం?
దీని మీనింగ్ ఏంటిది? స్టాప్ ఎస్. కన్సోల్ డాట్ రైట్ లైన్ రైట్ లైన్ స్టాప్. స్టాప్. ఓకే. ఇప్పుడు కిందకు వచ్చి ఎల్స్ ఇఫ్, ఒకవేళ. సో ఇక్కడ నేను డైరెక్ట్ ఎల్స్ పెట్టేచ్చండి. ఎల్స్ పెడితే ఏమవుతుంది చెప్పండి? ఇక్కడ ఎల్లో వచ్చినా గ్రీన్ వచ్చినా ఇంకా రెస్ట్, ఇంకా రెండింటికి కలిపేస్తున్నాను నేను ఎల్స్ పెడితే. అంతేనండి, రెడ్ కాకుండా ఇంక ఏదైనా అని చెప్పినట్టు. ఇక్కడ ఎల్లోని గ్రీనే కాదండి. సపోజ్ ఇప్పుడు ఇంక ఏదో ఒకటి, ఇంకా లైక్ ఇంకా లైక్ నేను బ్లాక్ కూడా పెట్టుకోవచ్చు. బ్లాక్ పెట్టినా కూడా ఇలా వెళ్ళిపోతుంది. ఓకే. సో దిస్ ఈజ్ నాట్ ఎనఫ్. అప్పుడు ఏం చేయాలి మనం? ఎల్స్ ఇఫ్ పెట్టాలి. ఇప్పుడు ఏంటిది? ట్రాఫిక్ లైట్ ఈక్వల్స్ ఎల్లో అనుకోండి. ట్రాఫిక్ లైట్స్ ఈక్వల్ టు ఎల్లో అంటే ఓకే, కన్సోల్ డాట్ రైట్ లైన్ ఏం చెప్పాలి ఇక్కడ? రెడీ టు స్టాప్. ఎస్, రెడీ టు స్టార్ట్. సారీ, స్టాప్. రెడీ టు స్టాప్. ఓకే, స్లో డౌన్. అదే కదండి, స్లో డౌన్, స్లో డౌన్, యూ నీడ్ టు స్టాప్. స్లో డౌన్, యూ నీడ్ టు స్టాప్. అంతేనండి. ఇక్కడ ఏమనిపిస్తుంది మనకి? ఎల్స్ పెట్టేద్దాం. ఎల్స్ అంటే ఏంటిది? కన్సోల్ డాట్ రైట్ లైన్ ఎల్స్ పెట్టేద్దాం. యూ కెన్ గో హెడ్, గో ప్రొసీడ్, గో అని చెప్పాలనిపిస్తుంది. చూడండి, రన్ చేసినాం. ట్రాఫిక్ లైట్లు ఏముందండి? గ్రీన్ ఉంది. సో ప్రొసీడ్, గో హెడ్ మనం అనుకున్నట్టు వర్కౌట్ అయింది. దట్స్ గుడ్. రెడ్ పెట్టామనుకోండి ఏమైతే చెప్పండి? One of the condition. Stop. స్టాప్. దట్స్ గుడ్. ఎల్లో పెడితే ఏమైతే చెప్పండి? Slow Slow down, down, you you need need to to stop. ఇప్పుడు ఒక క్వశ్చన్. వైట్ పెడితే ప్రొసీడ్ గో అని అంటది. ఇప్పుడు వైట్ పెట్టాము ఏమైతే చెప్పండి? Proceed, go. అది కరెక్టే అండి. అసలు ట్రాఫిక్ లైట్ లో వైట్ వైట్ ఉంటుంది. ఉంటదా అండి? వైట్ ఉండదు కదా. నేను అదే చెప్తాను. ఉంటుందా అసలు? వైట్ ఉంటుందా అండి? లైక్ జస్ట్ ఈ కండిషన్ చూడండి. మనం ఇక్కడ ఎక్స్ప్లిసిట్ గా చెక్ చేస్తున్నాము. ఇదైతే ఇది చెయ్యి, ఇదైతే ఇది చెయ్యి, ఇది కాలేదు, ఇది కాలేదు, ఇంకా ఏదొచ్చినా ఇదే చెయ్యి అని చెప్పినట్టు అయింది ఇక్కడ. అప్పుడు ఏం చేయాలి మనం? కరెక్ట్ చేయాలంటే ఇక్కడ నేను పింక్ అన్నాను అనుకోండి, మరి పింక్ కూడా అలౌ చేస్తుంది. పింక్ అలౌ చేస్తుంది, వైట్ అలౌ చేస్తుంది. ఎక్కువ మాట్లాడితే ఇంకేముంటుంది? బ్లాక్ పెట్టినా అలౌ చేస్తుంది. సంథింగ్ ఈజ్ రాంగ్. ద లాజిక్ ఈజ్ రాంగ్. ఇట్స్ బ్రోకన్ రైట్. సో అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? దీన్ని కూడా మనము ఎల్సిఫ్గా మార్చేసుకోవాలి. ట్రాఫిక్ లైట్ దీన్ని కూడా ఎక్స్ప్లిసిట్గా చెక్ చేయాలి. గ్రీన్ అయితేనే అలో చెయ్యి అని. అవును, సరే ఈ 3 అలో చేసినాము. మరి మిగతా ఆప్షన్ ఏంటిది? మరి ఎల్స్లో ఏం పెట్టాలి? ఎల్స్ లేకపోయినా పనిచేస్తుంది, కానీ ఎల్స్ పెట్టి మనం ఏం చేయాలి? Continue. ఏం పెట్టాలంటే వద్దులేండి, ఇక్కడ ఏదో పెడదాం అనుకున్నాను కానీ అందరూ చూస్తారు కదా. సరే ఏదైతే అవుతుంది. గుడ్డి ముఖం కూడా ఇంకో కలర్ ఉండదురా అని చెప్పాలి. ఓకేనా? ఇప్పుడు ఇట్లా చెప్పామనుకోండి, అర్థమైందండి ఇక్కడ ఏం జరుగుతుందో? దేనికి బేసికల్లీ ఒక్కొక్క కేసు కోసం ఒక్కొక్కటి సపరేట్గా రాసుకున్నాం. డస్ ఇట్ మేక్ సెన్స్? ఈ కండిషనల్ స్టేట్మెంట్ ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అసలు ఫర్ ఎనీ ఆఫ్ దిస్ పర్పస్ ఏంటి? ఇక్కడ ఏం జరుగుతూ ఉంది? మన కర్సర్ ఏదైతే ఉందో ఆ కర్సర్ని మనం కరెక్ట్గా మూవ్ చేస్తున్నాం, కర్సర్ని కంట్రోల్ చేస్తున్నాం కదండి. ఇంతకుముందు ఏముంది? సపోజ్ ఇవేవి లేవు అనుకోండి, డౌన్ఫాల్ 8 నుండి స్టార్ట్ అయ్యే దమ్మ కింద పడిపోతుంది.
ఇవి పెట్టి మనం ఏం చేస్తున్నాము? వీఆర్ కంట్రోలింగ్ ద ఫ్లో. దీస్ ఆర్ ఆల్ కండిషన్ స్టేట్. మనం ఎట్లా పోవాలా, అట్ట పోవాలా, అట్ట పోవాలా, అట్ట పోవాలా అని మనం కంట్రోల్ చేస్తున్నాం. డాన్స్ చేపిస్తున్నాం దీంతో. ముందుకు వెనక్కి, ముందుకు వెనక్కి, ముందుకు వెనక్కి. ఇక్కడ కూడా అంతేనండి. బేసికలీ కర్సర్ ఏ నుండి స్టార్ట్ అయింది, కిందకు వచ్చింది, పింకు చెక్ చేసుకుంది, ట్రూవా ఫాల్సా, ఫాల్స్ అయింది. ఫాల్స్ అయింది కాబట్టి సెకండ్ ఇఫ్ ఎల్స్ ఇఫ్కి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ట్రూవా ఫాల్సా, ఇది కూడా ఫాల్స్ అయింది. మళ్ళీ థర్డ్ ఎల్స్ ఇఫ్కి వచ్చింది. ఇది ట్రూవా ఫాల్సా, ఇది కూడా ఫాల్స్ అయింది. ఇక అన్ని ఫాల్స్ అయింది. ఖచ్చితంగా అన్ని మిస్ అయినప్పుడు దీనిలో పోవాల్సిందే, ఇంకా ఆప్షన్ లేదు, ఇంకా చెకింగ్ లేదు, ఇక దీనిలో వెళ్ళిపోవాల్సిందే. ఇక ఇప్పుడు ఇక్కడికి వచ్చింది, దీని లోపలికి ఎంటర్ అయింది, దీని లోపల ఎంటర్ అయిపోయి మళ్ళీ కిందకు వచ్చింది. ఇక్కడ వచ్చేసి ఏం చేస్తుంది? కన్సోల్ డాట్ రైట్ లైన్ ఐ ఆమ్ బ్యాక్ అన్నట్టు. సరే, ఓకేనండి. దీని ముందు ఏమొస్తుంది? కన్సోల్ డాట్ రైట్ లైన్, ఇది బిఫోర్ ట్రాఫిక్ సిగ్నల్, ఇది బిఫోర్, అదే కదండి, బిఫోర్ ట్రాఫిక్ సిగ్నల్. అర్థమైందండి? ఇది ఇక్కడ ఐఎమ్ బ్యాక్ బదులు ఆఫ్టర్ ట్రాఫిక్ సిగ్నల్. ఇక్కడ కంట్రోల్ ఫ్లో అర్థం కావాలండి మీకు. యూనిట్ టు అండర్స్టాండ్ ద ఫ్లో హియర్, అంతే. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ హియర్. అర్థమైందండి? ఈ ఇఫ్ కండిషన్స్ వల్ల ఏం చేస్తున్నాం మనము? ఒక కండిషన్ బట్టి ఏం చేయాలి అని రన్ చేపిస్తున్నాం. ఇది మొత్తానికి ఇది బిఫోర్, ఈ ఇఫ్ కండిషన్ మొత్తానికి ఇది ఆఫ్టర్. అంటారు కదండి, ఏం జరిగినా జస్ట్ లైఫ్ మూవ్స్ ఆన్, జస్ట్ గోస్, నెవర్ స్టాప్స్. అదేవిధంగా ఈ కండిషన్లో ఏం జరిగినా సరే అది జరిగినా జరగకపోయినా ఫ్లో మూవ్స్. ఇక్కడ మొదలైంది, ఏదో ట్రై చేసింది, మళ్ళీ ఇట్ కంటిన్యూస్. లైఫ్ మూవ్స్ ఆన్, జస్ట్ లైక్ దట్ కోడ్ మూవ్స్ ఆన్ అంటిల్ వెన్. ఈ కోడ్ ఫైల్ స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు జస్ట్ మూవ్స్ ఆన్, అంతే. అర్థమైందండి? ఈజ్ ఇట్ మేకింగ్ సెన్స్ నౌ? మనం వీఆర్ జస్ట్ ట్రైంగ్ టు లర్న్ వాట్ ఎవర్ వీ హ్యావ్ యాక్సెస్ టు. అంటే సి షార్పే కాదు, ఇది సి షార్ప్ పరిమితం కాదండి. ఇది ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇట్స్ నాట్ జస్ట్ సి షార్ప్, ఇది ఎనీ ప్రోగ్రామింగ్. అంటే వాళ్ళ సింటాక్స్లు వేరే ఉండొచ్చు, బట్ ఇది ఉందే, ఈ కండిషన్ ఉందే, ఇది దాదాపు ఒకటి ఇంతే ఉంటుంది. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కన్సోల్ రైట్ లైన్ ఉండకపోవచ్చు, బట్ అక్కడక్కడ ప్రింట్ ఉంటుంది కదండి, కన్సోల్ లాగ్ ఉంటుంది కదండి. అంటే రకరకాల ఆ లాంగ్వేజ్లో బట్టి భాష. I want you to understand not the syntax, but the concept. ఒక అబ్స్ట్రాక్ట్ లెవెల్లో మీకు కాన్సెప్ట్ చాలా ముఖ్యం, చాలా చాలా ముఖ్యం. ఇది ఫస్ట్ థింగ్ అండి, ఇది కోడ్ కాదండి, ఇది ఇస్ ఆల్ లాజిక్. ఒకసారి ఆలోచించండి, చెప్పిన దాంట్లో తప్పేముంది? లాజికే కదా. ఇఫ్ ఎల్స్, ఎల్స్ మంచి లాజిక్కే కదా. అర్థమైందండి? మీకు నేను మంచి ఎగ్జాంపుల్స్ కూడా చేపిస్తా, కానీ అది నేను మీకు దగ్గర చేయించాలని ఇక్కడ చెప్పట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, గ్రేడింగ్ సిస్టమ్ ఉందండి, పిల్లలు ఉన్నారు, పిల్లలకు మార్కులు వచ్చినాయి. అంటే ఎట్లా వచ్చినాయి? 100 మార్కులకి సపోజ్ 35 కంటే ఎక్కువ వస్తే ఏంటిది? పాస్. 35 కంటే తక్కువ వస్తే ఫెయిల్, రైట్? ఒకవేళ 60 కంటే ఎక్కువ వస్తే ఫస్ట్ క్లాస్. గుర్తుందండి? ఈరోజు అసలు ఎవడు దిగుతలేరు అసలు 60 వస్తే. 75 కంటే ఎక్కువ వస్తే డిస్టింక్షన్. ఇప్పుడు మీకు వచ్చిన మార్కులు బట్టి మీరు పాస్ అయినా కావాలి, ఫెయిల్ అయినా కావాలి. ప్లస్ మీకు ఒకవేళ 75 కంటే ఎక్కువ వస్తే డిస్టింక్షన్ కావాలి, 60 కంటే ఎక్కువ వస్తే ఫస్ట్ క్లాస్ కావాలి. అవన్నీ ఎలా పెట్టగలమండి? అంటే మీకు అర్థమవుతుంది, యూస్ కేసు అర్థమవుతుందా మీకు? హలో, యా అర్థమవుతుంది. కానీ ఇక్కడ అంటే ఇప్పుడు అదే చెప్పారు కదండి, ఇప్పుడు అదే ఏమంటారు ఎగ్జామ్స్ గురించి. ఇక్కడ ఇప్పుడు స్ట్రింగ్ ఇది ట్రాఫిక్ లైట్ అని రాశారు కదా, ఇక్కడ ఏమని రాస్తారు? ఎడ్యుకేషన్ అని రాస్తారా, లేకుంటే ఎగ్జామ్స్ అని రాస్తారు?
సరే మీకు అది కూడా నేనే చెప్పేస్తాను చూడండి, మీకు కూడా షార్ట్ కట్ ఇచ్చేస్తాను. ఆ యాక్సిడెంట్ మీ దగ్గర చేపించాలనుకున్నాను నేను, బట్ ఓకే మీకు అన్ని డౌట్ క్లియర్ చేద్దామని చెప్పేస్తాను నేను చూడండి. కానీ మీరు ఖచ్చితంగా చేయాలండి. యూ షుడ్ ప్రామిస్ దట్ యూ షుడ్ డూ దట్. మీరు చేయాలి. ఒకటండి ఫస్ట్ ఇప్పుడు కంప్యూటర్ స్పీడ్ రావాలంటే ఏవో గేమ్స్ ఉన్నాయని విన్నా. అవి ఎక్కడ ఉంటాయి అది కూడా గేమ్సా? ఏదో గేమ్స్ ప్రాక్టీస్ చేస్తే స్పీడ్ వస్తుందని విన్నా. అవన్నీ వద్దండి. అంటే ఒకటి, అవునా? మీరు ఆపుదలేదు, మీరు ఏం చేద్దామన్నా చేయండి, నేను మిమ్మల్ని ఆపను. అగైన్ దిస్ ఈజ్, మనం ఏమనుకుంటాము, ప్రోగ్రామింగ్ అంటే మనం ఏదో కొత్త లాంగ్వేజ్ నేర్చుకుంటాం అనుకుంటాం. నో అండి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం అంటే అర్థం ఏంటంటే వీఆర్ ఇంప్రూవింగ్ అవర్ లాజికల్ రీజనింగ్. అంటే మన లాజికల్ థింకింగ్ని మనం కొంచెం బెటర్ చేసుకుంటున్నాం, ఇంప్రూవ్ చేసుకుంటున్నాం. దట్ ఈస్ ఎసెన్షియలీ వాట్ వీఆర్ డూయింగ్. మనం ప్రోగ్రామింగ్ నేర్చుకుంటామంటే అర్థం ఏంటండి, వీఆర్ ట్రైనింగ్ అవర్ మైండ్ టు థింక్ లాజికలీ. ఒక లాజికల్గా ఆలోచించడానికి మనం మన మైండ్స్ని ట్రైన్ చేస్తున్నాము. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్స్ హ్యాపెనింగ్, రైట్? సో డోంట్ వరీ అబౌట్ ఫస్ట్ థింగ్ అండి మల్లీశ్వర్ గారు, ఐ మీన్ డోంట్ వరీ అబౌట్ ఇట్. ఫస్ట్ యు నో వాట్, డోంట్ వరీ అబౌట్ ఇట్. ఎప్పుడు కానీ వన్ స్టెప్ అట్ ఏ టైం, రైట్? మీరు ఎవరైనా కానీ ఫస్ట్ థింగ్ నేర్చుకోవాలన్న ఇష్టం ఉండాలి, అంతే. ఏదైనా సరే ఇష్టంతో నేర్చుకోవాలా. బలవంతంగా రాదు. మనం ఎంత బలవంతం పెట్టినా ఏది వస్తుంది చెప్పండి, ఏది రాదు. మీరు డోంట్ ఫీల్ లైక్ యూనో, అంటే ఎవరైనా కానీ మనం ఇంకా అందుకోలేకపోతున్నాం అవన్నీ కాదండి. మనం నేర్చుకునేటప్పుడు చుట్టుపక్కల నాయిస్ చాలా వినబడుతుంది. నాయిస్ అంటే ఏంటిది మీనింగు, ఎన్నో పదాలు కొత్త కొత్త అన్నీ వినబడతా ఉంటాయి. అవన్నీ కాదండి, దిస్ ఆల్ నాయిస్. మన కళ్ళ ముందు టార్గెట్ ఉందా, ఆ టార్గెట్ని మనం వేసుకున్న అప్రోచ్ కరెక్ట్గా ఉందా లేదా, అంతే. మన కళ్ళు మన టార్గెట్ మీదే ఉండాలి, మిగతా అంతా నాయిసే. మనకు పాత రోజుల్లో ఒక మంచి పురాణంలో ఒక మంచి ఎగ్జాంపుల్ కూడా ఉంటుంది. అర్జునుడికి ఆ పక్షి కళ్ళు మాత్రమే కనపడుతుంది, ఇంకా ఏమీ కనపడదు. మీ టార్గెట్ కూడా జస్ట్ ఇదే, మిగతా అన్ని నాయిస్ అండి. మన కళ్ళకి ఏం కనపడతా ఉంది, రైట్? దీని గురించి మనం ఈ క్షణంలో మనం ఎలా ఆలోచించాలి, ఈ క్షణంలో, రైట్? డు నాట్ వరీ అబౌట్ ఎవ్రీథింగ్ ఎల్స్. ఇప్పుడు మన కళ్ళ ముందు ఏం కనపడతా ఉంది, దీని గురించి మనం ఎలా ఆలోచించాలి, అంతే. ఫస్ట్ ఇది అయిపోగొట్టుకుందాం. తర్వాత ఇఫ్ యూ హ్యావ్ టైం, మిమ్మల్ని ఆపేవాళ్ళు లేరు. రైట్, లెట్ మీ గివ్ యూ ఎగ్జాంపుల్. మళ్ళీ ఇప్పుడు మీ దగ్గరే చేపిస్తాను, మీరే చెప్పాలి నాకు. ఇప్పుడు ఈ కోడ్ ఫ్లోలో డిక్టేట్ చేసేది ఏంటిది, స్టూడెంట్ మార్కులు, అంతేనండి? మార్క్స్. వీటికి ఎన్నో మార్కులు వచ్చి ఉంటాయి, ఒక 50 మార్కులు వేసుకుందాం. నేను 10వ క్లాస్లో నాది ఎంత వచ్చింది పర్సంటేజ్, అబ్బో నాకు బాగానే వచ్చిందండి. ఇఫ్ ఐ రిమెంబర్ దిస్ కరెక్ట్, నాకు 83% వచ్చింది. ఓకే, సో మా సార్ చంపేసి పేక మీద కాలేసి తొక్కేసి, అంటే లక్కీగా నాకు తొక్కలేదులేండి, బట్ వేరే వాళ్ళని ఇట్లా అంటే కొంచెం చదవకుండా ఇట్లా డిసిప్లిన్ లేకుండా ఉండే వాళ్ళని భయం పెట్టి చదివిపించి మా దగ్గర మంచి మార్కులు తెప్పించిండు ఆయన దేవుడు. సరే సరే ఓకే, ఇప్పుడు ఇక్కడ మార్కులు 83 వచ్చినాయి. ఓకే, ఇఫ్ కండిషన్ పెట్టా. ఇఫ్ సింపుల్గా పెట్టుకుందాం. ఇఫ్ మార్క్స్ ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35, అయితే ఏమవ్వాలండి? లేకపోతే ట్రూ అవును. ట్రూ, గ్రేటర్ దెన్ అయితే అంతే కదండి. ఇప్పుడు కన్సోల్ డాట్ రైట్ లైన్ 35 కంటే ఎక్కువ వస్తే ఏంటండి? పాస్డ్. అంతే. సపోజ్ ఇది 35 కంటే ఎక్కువ రాలేదు, అప్పుడు ఏమవుతుందండి? యా. సో బేసికలీ నాకు మన ఎగ్జామ్ సిస్టమ్స్ అంటే పిచ్చి కోపం అండి నాకు. ఏం పెడతారంటే ఫెయిల్డ్ అంటే వాళ్ళకి నిన్ను కొలిచే విధానము తెలియదు. నేను నమ్మనండి, ఎగ్జామ్స్ పాస్ అయితే పాస్ అవుతారు, ఫెయిల్ అయితే ఫెయిల్ అవుతారు, నేను నమ్మను. ఎవ్రీబడి ఈస్ గుడ్ అట్ సంథింగ్. బట్ ఎనీవే, సో ఫెయిల్డ్ అని అంటే వాళ్ళకి నిన్ను కొలిచే విధానం తెలియదు అని చెప్పి ఇది రాసుకుందాం. అదే నెక్స్ట్ ఏంటంటారండి, సపోజ్ ఇది పాస్డ్ ఫెయిల్. ఇప్పుడు చెప్పండి,
సారీ ఇంకా ఏం చూడండి వచ్చిందండి, పాస్ వచ్చిందండి. ఇక మీరు 5 అని ఇస్తున్నారు కదా, మూవీ లిటిల్ బిట్ మోర్. ఇప్పుడు చూడండి మళ్ళీ ఇంతేనండి. 50 వస్తే ఏంటండి, సారీ 83 వస్తే ఏంటండి, పాస్. పాస్. అప్పుడు ఎప్పుడో నాకు ఏదో సబ్జెక్ట్లో చిన్నప్పుడు నేను ఒక 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 స్కూల్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశానండి. 50 మార్కులకి ఎగ్జామ్. నాకు ఎన్ని వచ్చిందో చెప్పండి. 9th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జాము. ఒక పేరున్న స్కూల్లో మా డాడీ నన్ను జాయిన్ చేద్దామని తీసుకుపోయిండు. ఇక్కడ ఓకే. ఉంటే నువ్వు ఎత్తిపోతున్నావు, నువ్వు బాగా చదవాలని చెప్పి తీసుకుపోయి జాయిన్ చేయించాను. ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయిపించారు. ఆ రోజు జరిగిన ఎక్స్పీరియన్స్ 2007 ఇప్పటికీ మర్చిపోను నేను. ఆ రోజు మా డాడీ నేను చూసిన చూపు ఏమీ మర్చిపోను. నాకు ఎన్నో చుట్టూ చెప్పండి 50కి. ఏమో అండి. గెస్ట్ నెంబర్. 25. 4 వచ్చినాయండి. అవునా? ఓకే. సో దట్స్ వై నేను చాలా ఫ్రస్ట్రేట్ అవుతాను అన్న ఫెయిల్ అయితే. రైట్. ఎనీవే మార్కుల కోసం ఇప్పుడు నన్ను మరి 4 మార్కులు చేసి పాస్ అయ్యిండ్రు. మరి 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్ 83% ఎట్లా వచ్చిందండి? నీకు అర్థమవుతుందండి. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ ఎగ్జామ్ పాస్ ఫెయిల్. అది ఇండియా కల్చర్. మన దగ్గర అసలు పిల్లలు ఎంత స్ట్రెస్ పెడతారో అసలు పాపం. అంటే నాకు ఈ కాలంలో ఉన్న స్టూడెంట్స్ చూస్తే అది లేదు లేండి, వీళ్ళు ఆల్రెడీ టెస్ట్ పెడుతున్నారు. జనరేషన్. ఎనీవే సో ఇక్కడ ఇది చూస్తారు కదండి. సో 35 కంటే ఎక్కువ వస్తే పాస్, లేకపోతే ఫెయిల్. రైట్. ఒకటండి, ఇప్పుడు మీరు ఇందాక ఇఫ్ తర్వాత ఎల్స్ ఇఫ్ ఎల్స్ అది ఇఫ్ అని పెడతా, పెట్టారు కదా. అది కూడా పెడతా. ఇప్పుడు ఓకే. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, ఇప్పుడు నువ్వు పాసా, ఇప్పుడు మా ఇంట్లో ఎలా చెప్పేటోళ్ళు అంటే ఇంకా పాత రోజుల్లో మన సినిమాలో కూడా చూపిస్తారు కదండి, నాయన నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావు నాయన అంటారు చూడండి. తిరుపతి పోయిద్దాం అని. రైట్. సో ఇప్పుడు నేను పాసే కాదు, నేను మన ఊరికి మంచి పేరు తీసుకొచ్చినాను, నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను అంటారు. సో ఇప్పుడు ఫస్ట్ క్లాస్ అందరికి చుట్టుపక్కల అందరికి స్వీట్స్ పంచుతారు కదా. ఎస్, పాస్డ్ విత్ ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్. ఇది ఎప్పుడైతుందండి? మార్క్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 60. ఇక్కడ ఒక చిన్న మెలిక ఉంది, అదేంటో ఇది చెప్తాను. ఫాల్స్ కదా. ఇది ఫాల్స్. ఇది రాదు. ఓకే. సపోజ్ నాకు 83 వచ్చిందండి, 83 వచ్చింది. ఇప్పుడు చిన్న మెలిక ఉంది, అదేంటో చెప్తాను నేను మీకు. చిన్న మెలిక ఉందని చెప్తాను నేను. బట్ ఇప్పుడు మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారండి? నేను మీకు ఈ పక్కన చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి నాకు. అది ట్రూ అవుతుంది. ఇప్పుడు మార్క్స్ అనేది 83 ఉంది కదా పైన. ఏమొస్తుంది? ఏమొస్తుందా? పాస్, ఫస్ట్ క్లాస్. ఒకసారి బాగా ఆలోచించండి. కృతిక గారు మీరు చెప్పండి, ఏమొస్తుంది చెప్పండి. పాస్డ్ అనే వస్తుందండి. మార్క్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 60 అంటే ఇది పాస్డ్ విత్ ఫస్ట్ క్లాస్. పప్పి నువ్వు చెప్పు పప్పి. పాస్ట్ వస్తుంది, పాస్ట్ విత్ ఫస్ట్ క్లాస్ వస్తుంది. నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఇక్కడ లాజిక్. ఇక్కడ చిన్న మెలిక్ ఉంది, ఆ మెలిక్ మీకు చెప్పాలి, అర్థం కావాలి మీకు. ఇట్ సీమ్స్ వెరీ ఈజీ బట్ వెరీ వెరీ క్రిటికల్. నేను మీకు ఏం లాజిక్ చెప్పాను, ఇది వస్తుంది. ఇఫ్ కండిషన్లో వస్తుంది. ఫస్ట్ కండిషన్. ఇఫ్ కండిషన్లో ఏముందండి? మార్క్స్ గ్రేటర్ దెన్ మార్క్స్. అది ట్రూ ఆఫ్ ఫాల్సా అండి? ట్రూ అంటే ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చాక కిందకి వెళ్ళిపోద్ది కదండి. వాళ్ళకి నిన్ను కొలిచే విధానం తెలియదని కూడా వస్తుంది. నీ ముఖం కరెక్ట్ గా చూడు. 83 ఉంది రైట్. ఇప్పుడు మళ్ళీ అడుగుతా ఉన్నా ఇఫ్ కండిషన్ లోకి వచ్చింది అంటే ఫస్ట్ కండిషన్ లోకి వచ్చింది. ట్రూ ఆర్ ఫాల్సా? ట్రూ అంటే ఏంటిది? ఇక్కడికెళ్ళింది, ఇక్కడికెళ్ళి ఏం చేసింది? ఇది ప్రింట్ చేసింది. ప్రింట్ చేసాక బయటకు వెళ్ళిపోతుంది.
హౌ విల్ ఇట్ ఎవర్ గో టు దిస్? ఇట్ విల్ నెవర్ గో టు దిస్. ఓకే. మీకు అర్థమవుతుంది ఇక్కడ ఏం జరుగుతుందో? యూ నీడ్ టు థింక్ వెరీ వెరీ కేర్ఫుల్లీ. చూడండి ఏం జరుగుతుంది చూడండి. అవును, పాజిటివ్. వచ్చిందా? ఇది వచ్చిందండి. రాలేదు. ఇది రాలేదు, ఇది రాలేదు. ఓకే, అది కిందికి వెళ్ళిపోయింది కదండి, అందుకే అది రాలేదు. రైట్. అంటే అదే మీరు ఈ ఇమేజ్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఒకసారి ఇది ట్రూ అయ్యి లోపలికి వెళ్ళింది అని అంటే ఇక మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఇక్కడికి వెళ్ళేది ఉండదు. ఇక ఏమి చెక్ చేయదు. ఓకే. ఒకసారి ఈ ఫస్ట్ కండిషన్ ఏదైతే ఉందో, ఇదనే కాదు, ఇదనే కానీ సీక్వెన్స్ ఇంపార్టెంట్. ఇది ఇది చూడండి, ఇది ట్రూ అయితే ఇక నెక్స్ట్ వెళ్ళదు. ఇక చూడదు, ఏముందో కూడా చూడదు. ఇది ఫెయిల్ అయితేనే రెండోది చూస్తుంది, ఇది ఫెయిల్ అయితేనే ఇంకోటి చూస్తుంది, ఇది ఫెయిల్ అయితేనే ఇది చూస్తుంది. అర్థమైందండి? ట్రూ అయితే ఇంక మళ్ళీ దాన్ని చూడాల్సిన అవసరం లేదు కదండి. Yeah. వై షుడ్ ఇట్ సీ? అంటే ఇక్కడ ఏంటి లాజిక్? సరే, ఇట్లాంటి కండిషన్లో మరి నేను ఏం చేయాలి అని మీకు డౌట్ వస్తుంది. ఇట్లాంటి కండిషన్లో మనం ఏం చేయాలంటే ఫస్ట్ థింగ్ ఒక లాజికల్గా ఆలోచించాలి. మనము మార్కులని మనం పెట్టుకుంటున్నాము? చిన్న కమెంట్లో పెడతాను మీకు ఇక్కడ. ఫస్ట్ 35 కంటే తక్కువ ఉన్న వాళ్ళ పరిస్థితి చూస్తున్నాము. ఓకే, ఫస్ట్ 35 ఈజ్ ఏ బెంచ్ మార్క్. 35 అనేది ఒక బెంచ్ మార్క్, అంతేనండి. తర్వాత 60 అనేది ఒక బెంచ్ మార్క్. తర్వాత 75 అనేది ఒక బెంచ్ మార్క్, అంతేనండి. ఇంకా చెప్పాలంటే ఏ నుండి మొదలవుతుంది? 0 నుండి మొదలవుతుంది. 0 నుండి మొదలయ్యి 35 వరకు, 35 నుండి 60 వరకు, 60 లేదా 60 వరకు, 60 నుండి 75, 70 వరకు, రైట్, చివరగా 100 వరకు. సీక్వెన్స్ చూసినరా అండి? అంటే ఫస్ట్ థింగ్ మనం నెంబర్లు ఎక్కడ నుండి మొదలు పెడతామండి? 1 నుండి మొదలు పెట్టుకుంటే 100 దాకా వెళ్తాం. అంటే ఒక విద్యార్థికి మార్కులు వచ్చేందుకు ఆ రేంజ్ ఎంత అండి? 1 నుండి 100, అంతేనండి. మనము అప్పుడు ఏం చేయాలంటే ఈ ఇఫ్, ఈ ఎల్స్ ఇఫ్, ఈ లాజిక్ని మనం ఒక పద్ధతిలో సీక్వెన్స్లో రాయాలి. ఎలా రాయాలంటే 0 నుండి మొదలు పెట్టాలండి. ఓకేనా? పైన 0 నుండి మొదలు పెడితే కిందకు వచ్చేసరికి 100 కావాలి. పోనీ ఇట్లా కాదు, రివర్స్ అనుకోండి. పైన 100 నుండి మొదలు పెడితే కిందకి 0 వచ్చేసరికి 0 వరకు రావాలి. ఇక్కడ ఏమైందండి? మనం 35 నుండి మొదలు పెట్టాం, ఇక్కడ మళ్ళీ 0 నుండి 35 వరకు మాడుతున్నాం. ఇస్ ఇట్ రియలీ రైట్? దట్స్ నాట్ ద సీక్వెన్స్. లెట్స్ నాట్ వరీ అబౌట్ దిస్. ఓకే, మళ్ళీ దీన్ని కొంచెం రీరైట్ చేసే ప్రయత్నం చేస్తా. ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్, 0 కూడా రావచ్చు కదండి. నేను ఇంకొంచెం గట్టిగా పై తెచ్చుంటే నాకు 0 వచ్చేది, 4 కాకుండా. ఇప్పుడు గ్రేటర్ దెన్ 0 అండ్ మార్క్స్ లెస్ దెన్ 35. 0 నుండి 35 వరకు నాకు మార్కులు వస్తే నేనేంటిదండి? కన్సోల్ డాట్ రైట్ లైన్ ఫెయిల్డ్. వాళ్ళకి నిన్ను కొలవడం రాదు. ఓకేనండి. ఇప్పుడు మళ్ళీ ఎల్సిఫ్. ఇక్కడ ఎల్సిఫ్లో ఏమొస్తుందండి? మార్క్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35 అండ్ మార్క్స్ లెస్ దెన్ 60. లెస్ దెన్ 60 కదండి. లెస్ దెన్ 60 అయితే ఏంటిది? పాస్ట్. కన్సోల్ డాట్ రైట్ లైన్ పాస్ట్. ఓకేనండి. సో నెక్స్ట్ ఏంటిది? ఎల్సిఫ్ మార్క్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 60 అండ్ మార్క్స్ లెస్ దెన్ 75. ఇదేంటి చెప్పండి? కన్సోల్ డాట్ రైట్ లైన్ పాస్ట్ విత్ ఫస్ట్ క్లాస్. ఓకేనండి. నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 75, రైట్, అండ్
మార్క్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100. ఇదేం చెప్పండి? కన్సోల్ డాట్ రైట్ లైన్ passed డిస్టెన్స్ passed with డిస్టెన్స్ distinction. I don't know the spelling, but I miss distinction. ఇప్పుడు ఎల్స్ అనుకోండి, ఏం చెప్పచ్చు అంటే సింపుల్, ముందు నువ్వు మ్యాథమెటిక్స్ నేర్చుకో, లేకపోతే ముందు నువ్వు ఎన్ని మార్కులు ఉంటే తెలుసుకో. ముందు నువ్వు ఎగ్జామ్లో ఎన్ని మార్కులు ఉంటాయో తెలుసుకో. ఏంటి దీని అర్థం ఏంటిది? ఇక్కడ మీరు చూసారు సీక్వెన్స్ అర్థమైందా మీకు? నేను 0 నుండి మొదలుపెట్టాను, 0 నుండి మొదలుపెట్టి ఇక్కడ దాకా వచ్చాను. ఇప్పుడు నా మార్కులు నేను 150 అంటానండి. నాకు 100కి 150 వచ్చి అంటాను, వచ్చాయని అంటాను. ఏం చెప్పింది? ముందు నువ్వు ఎగ్జామ్లో ఎన్ని మార్కులు ఉంటాయో తెలుసుకో. అంతే కదా, 100లో 150 ఉంటాయండి? నాట్ పాసిబుల్. నాకు 0 వచ్చింది. 0 వస్తే ఏమొస్తుంది చెప్పండి? అంతేనండి. ఫెయిల్ కదా. 0 మీన్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. అది ఈ కండిషన్కి వస్తుంది. సపోజ్ 35 వచ్చింది అనుకోండి, నాకు ఇప్పుడు 35 వచ్చింది, 35 వచ్చింది. 35 వస్తే ఇక్కడికి వెళ్తుందా, ఇక్కడికి వెళ్తుందా? సెకండ్ కండిషన్ పాస్. పాస్ 35 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇది, రైట్? నెక్స్ట్ 50 వచ్చింది. 50 వస్తే ఏమవుతుంది చెప్పండి? పాస్ రైట్, పాస్ట్. నాకు 62 వచ్చింది మార్కులు అనుకోండి. పాస్ విత్ ఫస్ట్ క్లాస్. గ్రేట్. యప్, నాకైతే 83 వచ్చింది 10వ క్లాస్లో. ఎన్ని సబ్జెక్టులలో? 83%. మరి అది మార్క్స్ కాదు కదా, పర్సెంటేజ్ కదా. సర్లే. అయితే నాకు మినిమం లీస్ట్ వచ్చింది ఎందులో అంటే ఇంగ్లీష్లో 75 వచ్చింది. పాస్ విత్ డిస్టింక్షన్. ఎస్, పాస్. హైయెస్ట్ ఎందులో వచ్చింది? తెలుగులో వచ్చింది హైయెస్ట్, 91. పాస్ విత్ డిస్టింక్షన్. ఎస్. సో if there is something that I feel so proud, I'm proud about my Telugu marks. 90, that is the first time. All right. Anyway, అర్థమైందా అండి? Did you get it? Any questions about if else conditions? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఈ 91 అనేది ఇక్కడ పెడతారా? ఎల్స్ ఇఫ్ దగ్గర 75 మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 75 దగ్గర. అంతే కదండి. ఇప్పుడు మార్క్స్ ఏదండి? 91. ఇది 91. ఇప్పుడు అన్నిట్లో కూడా 91. ఇప్పుడు అన్నిట్లో కూడా 91 పెట్టుకోవాలి కదండి మీరు. మార్కులో 91 ఉందంటే అన్నిట్లో 91 పెట్టుకోండి. ఇప్పుడు చెక్ చేయండి. ఈజ్ 91 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ ఈజ్ 91 లెస్ దెన్ 35? ఇది ట్రూవే. 91 అనేది 0 కంటే ఎక్కువే. ట్రూ ఫాల్స్. ఇప్పుడు 2 కలిస్తే ఏమైందండి? ఫాల్స్ అయింది. ఓకే, ఏదైతే ట్రూ అవుతుందో కండిషన్ అది ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, రన్ లో డాట్ నెట్. ఓకే, ఈజ్ 91 గ్రేటర్ దెన్ 75? ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. ఈజ్ 91 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100? ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. సో ఇక్కడికి వెళ్ళింది. ఐ అండర్స్టాండ్. Yeah. Thank you. Yeah, sure అండి. Yeah. Any other questions? ఇంకేం లేదండి, అన్ని అడిగాము. సింపుల్ గానే ఉంది కదండి. అంటే మీరు చెప్పినప్పుడు బానే ఉంటుందండి. నేను రాయాలి అంటే వస్తుంది అనమాట. ఇంకా దట్స్ వేర్ కదండి. దట్స్ వేర్. ఇప్పుడు మనం ఇన్నంత వరకు బానే ఉంటది, బట్ మనం చేసేటప్పుడు మనకి సిన్స్ యువర్ టైపింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్మెంట్,
దెన్ యూ స్టార్ట్ థింకింగ్ కదండి. నేను చెప్పేటప్పుడు మీరు అన్ని రకాలుగా ఆలోచించకపోవచ్చు, అది మీరు రాసేటప్పుడు ఖచ్చితంగా మీరు ఆలోచించాలి. మీకు యూ డోంట్ హ్యావ్ ఎ చాయిస్. అందుకే చెప్తా ఉన్నా కదండి, దయచేసి ప్రాక్టీస్, ప్లీజ్ ప్లీజ్ ప్రాక్టీస్. చెయ్యాలండి పిల్లలతో మీరు మీరు కుదిరితే మీ పిల్లలకు కూడా నేర్పించండి, వాళ్ళకి నేర్పిస్తే మీరు నేర్చుకోండి. సీరియస్లీ ఇట్ ఈస్ మ్యాండేటరీ. వీఆర్ ఇన్ నెక్స్ట్ జెన్. ఇప్పుడు ఇంకో మనం ఉన్న ఈ జనరేషన్ అనేది ఇట్స్ గోయింగ్ టు బి వెరీ వెరీ టఫ్ ఫర్ ద కిడ్స్. అప్పటికి వాళ్ళకి ఎన్ని ఉంటాయండి వాళ్ళకి? ఇప్పుడు ఏ వచ్చేసిందండి మొత్తము. అగైన్ నోబడి రైట్స్ దిస్. మీకు చూపించాను నేను ఆల్రెడీ. మీరు దాంట్లో జస్ట్ మీరు మార్క్స్ పెట్టి ఇక్కడ మార్క్స్ గ్రేటర్ దాన్ని పెట్టండి, ఇదంతా ఇచ్చేస్తుంది మీకు. మేబీ మీకు గుడ్ ఈ స్నిప్పెట్ మీకు ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే ఇది మన ఓన్ స్కిల్ ఉంటే కానీ ఇంత అందంగా రాయడం చేత కాదు. కానీ మీరు అసలు అప్పటికప్పుడు ఇలా రాయడం అసలు ఆటోమేటిక్ ఎట్లా భలే వస్తున్నాయి ఇవన్నీ. అది కాదండి, ఇవన్నీ ఎప్పుడెప్పుడో ఎన్నోసార్లు ప్రాక్టీస్ చేసి ఉంటాం కదండి. ఓకే. కొన్ని ఏళ్ళ తరబడి ఉన్న ఫ్రస్ట్రేషన్ నుండి బయట వస్తాయండి ఇట్లాంటి వర్డ్స్ అన్ని. బట్ ఎనీవే, ఐ మీన్ ద బిగ్గర్ పాయింట్ ఈస్, నా ఉద్దేశం ఏంటంటే ఇట్లా ఎగ్జాంపుల్ ఇట్లా చెప్పడం వల్ల ఏమవుతుందంటే గుర్తుపెట్టుకుంటారు ఎక్కువ రోజులు. దట్ ఈస్ ద రీజన్ ఐ బ్రింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఎందుకంటే నాకు ఎడ్యుకేషన్ అనేది ఇట్ షుడ్ నాట్ బి. ఈ మధ్య ఒక సినిమా వచ్చిందండి, చాలా చక్కగా ఉంది సినిమా. అది దాని పేరు ఏదో ఉంటుంది, కథలతో చెప్తాడు సినిమా. సుమంత్ పప్పి. ఏం సినిమా పప్పి అది? ఏంటిది? అనగనగా. చూసానండి నేను. నాకు చాలా చాలా నచ్చింది సినిమా, చాలా బాగా నచ్చింది అసలు. సూపర్ ఉంటుంది అసలు సినిమా, చాలా బాగా తీసాడు ఎవడో కానీ. అసలు ఐ రియలీ బిలీవ్ దట్. నాకు చాలా అదేమంటారు, నాకు బాగా కరెక్ట్ అయింది సినిమా అది ఈ మధ్య చూసిన. సో ఐ మీన్ ఫర్ మీ ప్లీజ్, మీరు ఏది నేర్చుకున్నా కూడా మీరు టెక్స్ట్ బుక్ అనే కాదు, C# మొత్తం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. యూ డోంట్ నీడ్ టు లెర్న్ ఎవ్రీ కాన్సెప్ట్ ఇన్ C#. కానీ ఏంటంటే మీరు ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నా కూడా అది మీరు ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకునే విధంగా నేర్చుకోండి. మేక్ షూర్ యూ అండర్స్టాండ్ ఇట్, మేక్ షూర్ యూ అగ్రీ విత్ దట్. మనం అక్కడ ఉంది కదా అని చెప్పి, ఇప్పుడు ఇందాక నేను చెప్పాను మీకు నెంబర్ +C=30 అని అన్నాడు. ఐ హేట్ దట్ because it's not good enough. Don't worry about all the details in the coding. మీకు ఎంత కావాలో అంతే నేర్చుకోండి. మనం ఇంత నేర్చుకున్నా కూడా బాగా నేర్చుకోవాలి, మనం అలవాటు చేసుకోవాలి. వీ హ్యావ్ టు యూజ్ ఇట్, రైట్? సో నేను చెప్తున్నా కదండి, మీరు ఎప్పుడైతే మీరు కోడింగ్లో నిజంగా మీరు హార్ట్ పెడతారో ప్రపంచాన్ని మీరు చూసే విధానం మారిపోతుంది. మీరు జనాలతో మాట్లాడే విధానం మారుతుంది. ఆల్ దిస్ నాలెడ్జ్, ప్రోగ్రామింగే కాదు, ఏ నాలెడ్జ్ అయినా కూడా అందరికీ అవైలబుల్, అందుబాటులోనే ఉంది. ఇంగ్లీష్ అర్థమైతే యూట్యూబ్లో నేను చెప్పిన దానికి 100 రెట్లు బాగా చెప్పేటోళ్ళు ఉన్నారు. నాకు అంటే ఒక వీడియో చూసాను, ఇంట్రెస్ట్ రాలేదు, వదిలేసాను. లేదు అంటే అట్లా అనుకోలేం కదండి. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి దే ట్రై టు షేర్ దేర్ నాలెడ్జ్ ద బెస్ట్ వే దట్ కెన్. కానీ అది మాకు ఇప్పుడు ఇంగ్లీష్ లో చెప్పిన కొన్ని అర్థం కావు కదా, అందుకు నేను ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ ద పాయింట్. ఇప్పుడు మాకు ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళకి అంత చెప్పినా కూడా అది ఓకే, ఆయన ఈజీగా చెప్తున్నాడు, కానీ నాకు కొన్ని ఇంత క్లియర్ గా అయితే లేదు. రైట్. ఐ మీన్ దట్ ఈస్ వేర్, ఐ మీన్ నాకేమనిపించింది అంటే, నేనండి ఇప్పుడు మా వైఫ్కి నేర్పించుకున్నా లేకపోతే ఎవరికైనా నేర్పించినా కూడా ఐ వాంట్ టు మేక్ షూర్ దే ఎంజాయ్ ఇట్. ఏదో బలవంతంగా ఏదో జస్ట్ టెక్స్ట్ బుక్ చదివినట్టు చదివేసి, లేకపోతే ఐ డోంట్ రియల్లీ లైక్ దట్. నాకేంటంటే మనం ఏదో నేర్చుకునేటప్పుడు మన పర్సనల్గా మనం వాటిని రిలేట్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇది మీరు ఏదైనా చేసేటప్పుడు ఐ వాచ్ సమ్ మూవీస్. సినిమా పెట్టేస్తాను, సినిమా చూడను నేను, సినిమా వింటాను, సినిమా వింటూ నేను ప్రాక్టీస్ చేస్తాను, ఇది కోడ్ రాస్తాను. ఇప్పుడు ఏంటంటే నాకు ఈ కోడ్ రాసినప్పుడు ఆ సినిమా గుర్తొస్తుంది, ఆ సినిమా చూసినప్పుడు ఈ కోడ్ గుర్తొస్తుంది. మీకు అర్థమవుతుందండి? ఐ ట్రై టు రిలేట్ లైక్ దట్. అప్పుడు ఏమవుతుందంటే అంత ఈజీగా మర్చిపోరు మీరు. అది కూడా ఏంటి, నేను కొత్త సినిమా చూడండి, నేను పాత సినిమాని అరిగిపోయిన క్యాసెట్ లాగా చూసిందే చూస్తా. రజనీకాంత్ నరసింహ అనే సినిమా ఉంటుందండి, అది ఎన్నిసార్లు చూసానో నాకే తెలీదు. ఐ కెన్ ఈవెన్ సే ఆల్ ద డైలాగ్స్ ఇన్ ద ఫిల్మ్. ప్రతి ఒక్క డైలాగ్ చెప్పగలను. ఐ మీన్ టు సే అంత పిచ్చి అన్నట్టు. బట్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఈస్, ప్లీజ్ రిలేట్ వాట్ ఎవర్ యు లర్న్ టు యువర్ పర్సనల్ లైఫ్. మీ పర్సనల్ లైఫే
మీరు ఎవరికి కూడా చెప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ రిలేట్ టు ఇట్ సో దట్ యూ విల్ రిమెంబర్ ఇట్ ఫర్ ఎ లాంగ్ టైం. మీరు ఇప్పుడు ఇట్లా ఇఫ్ ఎల్ స్టేట్మెంట్ రాసిండ్రు, మీరు ఎక్కడ రాయగలరు? మీరు అంటే మీ పర్సనల్ లైఫ్లో మీరు ఎలా రిలేట్ చేసుకోగలరు? నేనైతే ఐ రిలేటెడ్ టు మై, నేను చెప్పా కదండి, నా ఆనిముత్యం మార్క్స్ 4 మార్కులు. ఆ 4 మార్కులకి తర్వాత వచ్చిన 10వ క్లాస్లో 83 మార్కులు, దానికి ఐ కెన్ రిలేట్ టు దాట్. సో సచ్చినా నేను మర్చిపోయినది. దెర్ ఇస్ నో వే, కరెక్ట్. రైట్? సో ప్లీజ్ రిలేట్. మీరు నేర్చుకున్న ప్రతిదీ కూడా మీరు రిలేట్ చేసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను కదండి, రాబోయే టాపిక్స్ అద్భుతంగా ఉంటాయి అసలు, సూపర్ ఉంటాయి అసలు. అంటే అంటే ఫస్ట్ టైం నేర్చుకున్నప్పుడు ఇంత పవర్ఫుల్లా, ఇంత పవర్ని చేతిలో పెట్టుకున్నామా అని ఫీలింగ్ వస్తుంది. రైట్? సో ఎనీవే, సారీ ఫర్ ఆల్ ద సైడ్ ట్రాక్ డిస్కషన్, బట్ ఐ హోప్ బట్ ఓకేనండి, అర్థమైంది యా కదండి? ఓకే అండి. యా అర్థమైంది. ఆల్ రైట్. సో యు నో వాట్, లెట్ మీ గివ్ యూ కపుల్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఫర్ టుడే. ఈరోజు చేసిన వాటి మీద మీకు నేను ఒక 2 ఎక్సర్సైజులు రాస్తాను. లెట్స్ డూ దాట్. సైజెస్, మనము ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ చేయాలండి. ఎలా అంటే మనం ఆల్రెడీ మన గ్రేడింగ్ సిస్టమ్ చేసాము, బట్ ఖచ్చితంగా చేయాలి. మీరు కూడా గ్రేడింగ్ సిస్టమ్ అంటే మార్క్స్ గ్రేడింగ్ సిస్టమ్ మనం ఏదైతే చేసామో మీరు అది ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే, ఒప్పుకునేది లేదు. మీరు చేయాలి, ఖచ్చితంగా చేయాలి మీరు అది. ఓకేనా? నెక్స్ట్ మీకు ఒక అడ్వాన్స్డ్ ఒకటి ఇస్తాను. నేను మీకు చెప్పలేదు అది, నేను మీకు ఒకటి చెప్పలేదు, కానీ మీరే వెతికి చేయాలి. ఓకేనండి? ఈవెన్ ఆర్ ఆడ్ నంబర్, ఇచ్చిన నెంబరు ఈవెన్ ఆడ్డా చెప్పాలి. అది ఎలా చెప్తారో నేను మీ మైండ్కి వదిలేస్తున్నాను. మీరే ట్రై చేయాలి, మీరే ఆలోచించాలి. నేను ఇక్కడ ఇంటెన్షనల్గా నేను మీకు ఒక దాని గురించి చెప్పలేదు, అంటే మీరు ఒక ఆస్పెక్ట్ గురించి చెప్పలేదు. నో వాట్, లెట్ మీ జస్ట్ ఇంట్రడ్యూస్ దట్ యూ. దీని పక్కన ఒక సింబల్ వస్తుందండి, ఇంకోటి. ఏంటిది అని అంటే ఈ సింబల్. ఓకేనండి? ఇది గుర్తుపెట్టుకోండి, పర్సంటేజ్ సింబల్ గుర్తుపెట్టుకోండి. పర్సంటేజ్ సింబల్, దీన్ని మాడ్యులస్ అంటారు. ఈ మాడ్యులస్ ఏంది, ఈ పర్సంటేజ్ సింబల్ ఏంది, మీరే వెతకాలి. యూ హ్యావ్ టు లుక్ అప్. నేను చెప్పను, నేను మీకు అదేంటో చెప్పను. కానీ ఈ కంటెక్స్లో మీరు ఒక ఈవెన్ నెంబరు, ఆడ్ నెంబరు ఎక్సర్సైజెస్ చేయాలని చెప్పా కదండి, మీకు ఈ కంటెక్స్లో అది యూజ్ అవుతుంది. ఓకేనండి? ఇక్కడ యూజ్ మాడ్యులస్ అని పెడతాను, కానీ మీరే వెతకాలి. అదేంటో మీరే వెతకాలి. అంటే ఒక నెంబర్ తీసుకొని, ఓకే, ఇక్కడ ఇది కూడా రాస్తా, టేక్ మార్క్స్ అండ్ డిటర్మైన్ గ్రేడ్. అదేవిధంగా ఈవెన్ ఆడ్ నెంబర్, టేక్ నంబర్, డిటర్మైన్ అండ్ డిటర్మైన్ వెదర్ ఈవెన్ ఆర్ ఆడ్. ఓకేనండి? ఇంకోటి, లెట్స్ మిమిక్ లాగిన్ మెకానిజం. ఓకేనండి? అంటే టేక్ యూజర్ నేమ్, పాస్వర్డ్ అండ్ మ్యాచ్. టేక్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అండ్ డిటర్మైన్ if user can log in or not. ఓకేనండి? ఈ మూడు ఎక్సర్సైజులు చేయగలరా అండి? కెన్ యూ డూ ఓకే ఇట్? అండి. మూడే ఎక్సర్సైజెస్, సింపుల్గానే ఉన్నాయి. ఐ హోప్ యూ కెన్. సింపుల్గానే ఉన్నాయండి, అంత కాంప్లికేటెడ్ ఏం లేవు. బాటమ్ రైట్. ఆల్ రైట్. ఓకేనండి? మీరు 3 ఎక్సర్సైజెస్ మీరు చేయాల్సింది. ఓకే, ఫస్ట్ ఎక్సర్సైజ్ మనం ఆల్రెడీ చేసిందే, దీన్ని ఒకసారి మీరు చేయండి, ఎందుకంటే ప్రతి ఒక్కరు చేయాల్సిన ఎగ్జాంపుల్ అది, బాగా రిలేట్ చేసుకుంటారు మీకు మీరు. నెక్స్ట్ ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్, ఒక నెంబర్ని తీసుకొని అది ఈవెన్ ఆడ్ నెంబర్ మీరు డిటర్మైన్ చేయాలి, ఇఫ్ కండిషన్స్ అవి ఇవి వాడి. మళ్ళీ లాగిన్ మెకానిజం అంటే ఏంటిది, యూజర్ దగ్గర నుండి మీరు 2 డేటా తీసుకోవాలి. అంటే యూజర్ నేమ్ తీసుకోవాలి, పాస్వర్డ్ తీసుకోవాలి. దాన్ని బట్టి ఆ వాల్యూస్ మీరు చెక్ చేసుకొని, ఒకవేళ ఓకే యూజర్ నేమ్ పాస్వర్డ్ 2 మ్యాచ్ అయితేనే యూజర్ లాగిన్ అవ్వాలి, లేకపోతే వాడికి ఏం మెసేజ్ చూపించాలి. ఒకవేళ యూజర్ నేమ్ కరెక్ట్ అయింది కానీ పాస్వర్డ్ మర్చిపోయిండు, అర్థమైందండి, అప్పుడైతే వాడికి ఏం మెసేజ్ చూపించాలి. ఒకవేళ యూజర్ నేమే తప్పైంది, పాస్వర్డ్ కరెక్ట్ అయింది, అప్పుడేం చూపించాలి. రైట్? ఇలాగా ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయొచ్చు.
ఐ మీన్ ప్లీజ్ ట్రై దాట్. మేబీ అంటే అంటే ఫస్ట్ టైం మీరు కూర్చుంటే నాకు తెలిసి మీకు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో మొత్తం లేపేయచ్చు మీరు ఇది. అగైన్ ఎట్లా చేయాలండి? ఒక్కొక్క ప్రాజెక్టు ఒక్కొక్క ఎక్సర్సైజ్ కోసం మీరు ఒక్కొక్క డాట్ నెట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి. అన్నీ ఒకే దాంట్లో చేయొద్దు. ఓకేనండి? ఒక్కొక్క ఎక్సర్సైజ్ని ఒక్కొక్క కొత్త డాట్ నెట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసి దాంట్లో మీరు ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ చేయాలి. దీనివల్ల మీకు ఏం అలవాటు అవుతుంది? మీ చేతికి ఒక డాట్ నెట్ ప్రాజెక్ట్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఒక కొత్త ఫోల్డర్ ఎట్లా క్రియేట్ చేయాలి అని మీ చేతికి ప్రాక్టీస్ అవుతుంది. మళ్ళీ మీరు ప్రతి ఒక్క ప్రాజెక్ట్లో కూడా నోట్స్ అనేది రాయాలి. అంటే మీరు రన్ చేసిన కమాండ్ ఏంటిది క్రియేట్ చేయడానికి, ఓకే? లేకపోతే నెక్స్ట్ మీరు రన్ చేయడానికి వాడిన కమాండ్ ఏంటిదని ప్రతి నోట్స్లో కూడా మీకోసము మీరు రాసుకున్న నోట్స్ అది. రేపటి మీకోసము ఈరోజు మీరు రాసుకునే నోట్స్. దయచేసి దాన్ని తక్కువ అంచనా వేయకండి. ఎందుకంటే ఒక నెల రోజులు లేకపోతే ఒక 4-5 నెలల తర్వాత మీరు వెనక్కి తిరిగి వచ్చి ఆ ప్రాజెక్ట్లో మీరు ఏం చేశారో మీరు చూసుకోవాలి అని అంటే మీకోసం మీరు చెప్పుకునే నోట్స్ అది. నేను 100,000 లైన్ల నోట్స్ రాసుకుంటా కొన్ని ప్రాజెక్టులకు. బికాస్ దాంట్లో డీటెయిల్స్ ఎక్కువ ఉంటాయి. మీరు మర్చిపోవడానికి యూ కెనాట్ రిస్క్ ఫర్గెటింగ్ ద డీటెయిల్స్. మనము ఈరోజు చదివింది మనం మర్చిపోతాము. మీరు ఎలా ఆలోచించాలని అంటే మనకి మనం ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకోలేము అన్నట్టు మీరు ఆలోచించాలి. రేపటి రోజు కోసం మీరు ఈరోజు రాసుకునే నోట్స్ ఎవరి కోసమో కాదు ఇది. దీనివల్ల ఏమవుతుందంటే మీకు ప్రాక్టీస్ అవుతుంది. సో యూ రీకాల్ ఎవ్రీథింగ్ దట్ యూ హ్యావ్ డన్. ఆ ప్రాజెక్ట్ కోసం మీరు ఏమేమి చేసిండ్రో మీరు మొత్తం రీకాల్ చేసుకుంటారు. ఓకేనా? నోట్స్ మీరు బిగినింగ్లో రాసుకోవచ్చు, మీరు చేసే ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో చివరిలో కూడా నోట్స్ రాసుకోవచ్చు. సో దీనివల్ల ఏమవుతుంది, మీకు టైపింగ్ అలవాటు అవుతుంది. ఇంకోటి కూడా, టైపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు దయచేసి టైపింగ్ కూడా నేర్చుకునే ప్రయత్నం చేయండి. టైపింగ్ నేర్చుకోవడానికి మీ ల్యాప్టాప్లు వాడద్దు. టైపింగ్ నేర్చుకోవాలంటే ఒక $20 పెడితే బయట ఒక కీబోర్డ్ దొరుకుతుంది. ఆ కీబోర్డ్ని మీ ల్యాప్టాప్ కనెక్ట్ చేయండి. కీబోర్డ్ దన్న కొట్టండి. కీబోర్డ్ పగిలిపోయినా పర్వాలేదు. ఓకే? మేక్ షూర్ యూ లెర్న్ టైపింగ్ టు. టైపింగ్ వచ్చినవాడు రఫ్ వర్డ్ ఇస్తాడు ప్రోగ్రామింగ్. ఓకే? టైపింగ్ అనేది ఒక వారం రోజుల్లో వచ్చేస్తుంది మీకు. టైపింగ్ అంటే ఒక బెంచ్ మార్క్ అంటూ ఏం లేదండి. ఒక కొలత అంటూ ఏం లేదు. ఒక వారం రోజులు మీరు ప్రాక్టీస్ చేయండి, టైపింగ్ చాలు. దట్ ఈస్ ఎనఫ్. 2 వారాలు చేస్తే ఇంకా మంచిది. ఐ థింక్ లెట్ మీ రీఫ్రెష్ దట్. మీరు 2 వారాలు టైపింగ్ నేర్చుకోండి చాలు. డైలీ ఒక హాఫ్ అన్ అవర్ ఎంతో కొంతసేపు, మీకు ఎంతసేపు అంతసేపు ఒక 2 వారాలు చేయండి. మళ్ళీ దీని ముఖం కూడా మీరు చూడాల్సిన అవసరం లేదు, టైపింగ్ ముఖాన్ని. దట్ ఈస్ ఎనఫ్, రైట్? ఆ పని కుదిరితే చేయండి. దయచేసి ఆ పని కుదిరితే చేయండి. సో దట్ మీరు కోడ్ రాసేటప్పుడు యూ డోంట్ హ్యావ్ టు లుక్ అట్ ద కీబోర్డ్, యూ కెన్ జస్ట్ లుక్ అట్ ద స్క్రీన్. అప్పుడు మీ కాన్సన్ట్రేషన్ కీబోర్డ్ మీద కీస్ కొట్టాలన్నా ఆలోచించాలన్నా అనే ఆ డైలమాలో ఉండదు. ఆల్ రైట్, ఓకే. ఈరోజు మాట్లాడుకున్న వాటి గురించి ఎనీ డౌట్స్, ఎనీ క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్స్ అండి? కృతిక గారు, ఎనీ క్వశ్చన్స్? లేదండి. ఈజ్ ఇట్ ఈజీ అంటే సింపుల్గానే ఉందండి ఈరోజు? అంత ఈజీగానే అర్థమైందా? అర్థమైందండి. ఓకే. యా, మల్లీశ్వరి గారు మీరండి? యా, అర్థమైందండి. కానీ మీరు ఒకసారి ఆ వీడియో పెట్టండి యూట్యూబ్లో, మళ్ళీ చూస్తాను నేను. షూర్. ఆల్ రైట్. Yeah. యా, ఓకేనండి. సో ఐ గెస్ యూ హ్యావ్ ఎ గుడ్ సాటర్డే. మీరు చూసారా, Yeah. వీఆర్ కంటిన్యూయింగ్ ద స్ట్రీక్. కృతిక గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. మీరు ఫస్ట్ నుండి కూడా ఒక్క రోజు కూడా మిస్ కాలేదు మీరు. ఐ థింక్ ఏంటండి ఈ థింగ్, ఇది 11 మీరు చెప్పే విధానం అండి ఇంట్రెస్టింగ్ కాదండి. యా, ఇట్స్ ఐ మీన్ ఐ జస్ట్ వాంట్ టు టేక్ దట్ మూమెంట్. అంటే నాకు నిజంగానండి, ఐ థింక్ నేను మల్లీశ్వరి గారు కూడా చెప్పాను. నేను మీరు రీస్ కాకపోతే నేను ఐ వుడెంట్ డూ దిస్. మీరు నాకు 5 అయితే మీకు 4.
అంటే ఎంతమంది లేస్తారండి? ఎంతమంది లేచి ఇట్లా గ్రేట్. సో యా కాదండి, టైపింగ్ గురించి చెప్పారు కదా, యప్ నేను స్టార్ట్ చేస్తానండి. ఫింగర్స్ మామూలుగా ASD ఇలా ఫింగర్స్ పెట్టి అంతా చేస్తాను. ఒక 10 days నేర్చుకుంటా, మళ్ళీ మానేసి మళ్ళీ కొత్తగా ఓకే. అది ఎట్లా అంటేనండి, ఎట్లా వస్తుందంటే నేను చెప్తా చూడండి. సో సింపుల్ అండి. మీరు ఇంటెన్షనల్గా మీరు టైప్ చేసేటప్పుడు తప్పు చేసినా పర్వాలేదు, కీబోర్డ్ వైపు మాత్రం చూడకండి. మీరు కీబోర్డ్ వైపు చూడకండి అసలు, అంతే. మీరు తప్పు రాసినా కరెక్ట్ చేసేంత వరకు మీ మీ చేతిలో పనిచేయాలి, మీ కళ్ళు పనిచేయద్దు. మీ కళ్ళు స్క్రీన్ మీదే ఉండాల, కళ్ళు కీబోర్డ్ మీద వెళ్ళకూడదు, చూడొద్దు అంతే. తప్పైనా పర్వాలేదు. తప్పైతే మీరు ఏమవుతుందండి, ఒక 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 వర్డ్ని ఏం మహా అయితే ఒక గంట సేపు టైప్ చేస్తారు ఒక పదాన్ని, రైట్? మహా అయితే ఒక నిమిషంలో మీరు క్యాచ్ చేయలేరు. మీ వేళ్ళు క్యాచ్ చేయాలా, ఓకే ఇది నొక్కు, వేళ్ళతో ఇది నొక్కితే కరెక్టు, లేకపోతే లేదు తప్పు. మీరు ఒక్కటే నేర్చుకోవాలి, బ్యాక్ స్పేస్ ఒక్కటి ఎట్లా నొక్కాలి. బ్యాక్ స్పేస్ అంటే చిటికిన వేలు, కుడి చెయ్యి చిటికిన వేలుతో బ్యాక్ స్పేస్ కొట్టడము, అదొక్కటి మీకు తెలిస్తే చాలు. తప్పు కొడితే బ్యాక్ స్పేస్. కీబోర్డ్ వైపు చూడకండి అంతే, చూడకుండా టైప్ చేయండి. దీని విలువ ఎంత 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 ఉంటుందంటే నేను మాటల్లో చెప్పలేను. ఒక కోడ్ రాసేటోళ్ళకి ప్రోగ్రామింగ్ వస్తే వాళ్ళ జర్నీ ఒకలాగా ఉంటుంది. ప్రోగ్రామింగ్ మా ఆయన కొట్టడం కూడా చూస్తానండి, భలే కుట్టేస్తారు అని అనుకుంటానండి. 2 వారాలండి. బిఫోర్ యూ రియలైజ్ యూ విల్ లెర్న్ ఇట్. బిఫోర్ యూ రియలైజ్ 2 వారాలు. మీకు నేను చెప్తాను చూడండి. బాబా గూగుల్లో ఉందండి. గూగుల్ బింగ్ ఇది ఇప్పుడు చూడండి, ఇది ఉంది కదండి. నేను ఇక్కడ ఎందులో ప్రాక్టీస్ చేస్తే మంచిదండి, ఏది మీకు బ్రౌజర్ ఉంది కదండి, బ్రౌజర్లో ఏం చేశానంటే నేను టైపింగ్ మాస్టర్ అని కొట్టాను అంతే. వచ్చి ఈ కింద ఇది చూసారా, పోయింది. నేను మా పాప ప్రాక్టీస్ చేస్తుందండి, చిన్నపిల్లలు ప్రాక్టీస్ చేస్తారు కదా బొమ్మలు, అది చేసేదండి. సో మీకు అర్థమైందండి, ఇక్కడ చూడండి, దెర్ ఆర్ సో మెనీ లెసన్స్. జస్ట్ మీరు గూగుల్లో టైప్ చేయండి. మీరు కూడా మల్లేశ్వర్ గారు, మీరు కూడా ట్రై చేయండి. అసలు మీరు అల్లు గారి మీరు షాక్ చేయాలి, మీరు అల్లుగా షేక్ అయిపోవాలి. అల్లు నేను స్లోగా కడుతుంటే ఇదే టైప్ చేసేదని అంటున్నాడు. పైనుండి కామెంట్. వచ్చేస్తండి. జస్ట్ ఎంత అండి, 2 వారాలు మీరు జస్ట్ డైలీ కాసేపు, మీకు ఎంత ఓపిక ఉంటే అంతసేపు మీరు జస్ట్ చూడండి, అయిపోతుంది, సూపర్ అయిపోతుంది మీకు. ఇంకా వెబ్సైట్ కూడా ఉంటాయండి టైపింగ్. ఎప్పుడప్పుడు అప్పట్లో గేమ్స్ కూడా ఉండేటివి తెలుసా అండి, ఇట్లా చూడండి. అవునండి, పిల్లలకి ఉంటాయండి, పిల్లల టైపింగ్ నేర్చుకుంటారు కదా స్కూల్స్, ఇప్పుడు స్కూల్ వాళ్ళ దాంట్లో గేమ్స్ ఇలా ఉంటాయండి ఇంట్రెస్టింగ్ గా. రైట్, మీరు పిల్లలకు కూడా నేర్పించండి, మీరు కూడా వాళ్ళకి నేర్పిస్తూ మీరు కూడా నేర్చేసుకోండి. పాప చేస్తుందండి. సూపర్. ఏముందండి, మంచిగా వాళ్ళకి నేర్పిస్తూ మీరు నేర్చుకోండి. మిమ్మల్ని చూసి వాళ్ళు ఇంకా ఇంప్రెస్ అవుతారు, ఇంకా మోటివేట్ అవుతారు. నాకు తెలిసి మిమ్మల్ని చూసి మీ పిల్లలు బాగా గర్వపడతారండి. గర్వ కాదు, ఐ మీన్ దే విల్ లెర్న్ ఫ్రమ్ యూ. దే లెర్న్ టు వేకప్ ఇన్ ద మార్నింగ్. రైట్, సో దట్స్ వెరీ గుడ్. ఆల్ రైట్.